अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Dharma till the very end. జై బాబా అండి అందరికి. లాస్ట్ సండే ఇది అడ్వెంట్ ఆఫ్ ద అవతార్ కొద్దిగా చదువుకున్నామండి. కంటిన్యూ చేద్దాం. నేను చదువుతున్నానండి. ఒక్కసారి అండి మ్యూట్ చేస్తాను. ఓకే. ఫస్ట్ టూ పారాగ్రాఫ్స్ స్టేట్ ఏ నుంచి స్టేట్ బికి భగవంతుడు మొదటిసారి ఆల్ దిస్ మీన్స్ దట్ గాడ్ రియలైజ్డ్ హిమ్సెల్ఫ్ ఫస్ట్ అని మనం తరోగానే ఇది డిస్కస్ చేసాం. తర్వాత యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ వీ ఫైండ్ దట్ మ్యాన్ బికమ్స్ గాడ్. అది ఈ ప్రాసెస్ వల్ల అంటే ఏంటి, ఏ నుంచి బికి కాన్షియస్నెస్ లేని భగవంతుడు కాన్షియస్నెస్ వైపు మూవ్ అవ్వడం అనే ప్రక్రియలో మొత్తం ఈ స్టేటస్లు అన్నీ కూడా డివైన్ స్టేటస్లు అన్నీ కూడా ఉంటాయి, క్రియేట్ అవుతాయి అన్నది చెప్పారు. ఈ ప్రాసెస్లో భాగంగానే భగవంతుడు మనిషిగా ఈ భూమి మీదకి వస్తాడు అని చెప్పారండి. ఒక్క నిమిషం అందరూ మీట్లో ఉండండి అమ్మా. ఓకే, ఇక్కడ నుంచి చదువుకుందాం అండి. ఇది కూడా చదివినట్టున్నాం లాస్ట్ వీక్. ద సద్గురు ఈజ్ మ్యాన్ గాడ్, మ్యాన్ బికమింగ్ గాడ్ and had to pass through the process of evolution and involution, whereas the avatar is God-man. That is, God directly becomes man without passing through the process of evolution and involution. ఇక్కడ స్పష్టంగా సద్గురువుకి అవతారుడికి ఉన్న ప్రధానమైన భేదాన్ని ఇక్కడ చెప్తూ, సద్గురువు మ్యాన్ బికమింగ్ గాడ్, మనిషి భగవంతుడు అవుతాడు. ఎలా అవుతాడు? ఆయన ఎవల్యూషను ఇన్వల్యూషను ఈ ప్రాసెస్ల గుండా ప్రయాణించి వచ్చి చివరికి భగవంతుడు అవుతాడు. వేరేస్ ద అవతార్ ఈజ్ గాడ్ మ్యాన్, అండ్ భగవంతుడు మనిషి అవుతాడు. కనుక ఆయనకి ఈ ఎవల్యూషన్ ఇన్వల్యూషన్ ప్రాసెస్లోంచి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనిషిగా అవతరిస్తాడు. ఆయన ఈ రెండు ప్రాసెస్లోంచి ఎవల్యూషన్ ఇన్వల్యూషన్లోంచి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నది ఇక్కడ సారాంశం అండి. అలాగే ఫర్దర్గా ఏం చెప్తున్నారంటే, ద ఫైవ్ సద్గురూస్ అంటే దట్ ఈస్ కుతుబ్స్, పెర్ఫెక్ట్ మాస్టర్స్, affect the advent of the avatar on earth, and therefore the advent of the first avatar on earth was not possible without their first being the five Sadgurus to effect that coming. చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చెప్తున్నారు. 5 సద్గురువులు ఎవరినైతే కుతుబ్స్, పెర్ఫెక్ట్ మాస్టర్స్ అంటామో వాళ్ళు అవతారుడు అంటే ఆయన్నే మనం రసూల్, క్రైస్త్, బుద్ధగా పిలుస్తాం. ఆయన్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఉపక్రమిస్తారు. వాళ్ళు ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది ఈ భూమి మీద తీసుకురావడానికి. దేర్ఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ ద ఫస్ట్ అవతార్ ఆన్ ఎర్త్ was not possible without their first being the 5 Sadgurus to effect that coming. కనుక మొదటి అవతారుడు రావాలన్నా కూడా ఈ సద్గురువులు ఉండి తీరాలి. Therefore the advent of the first avatar on earth was not possible without their first being the 5 Sadgurus. కనుక 5 సద్గురులు తయారైన తర్వాతే వాళ్ళు అక్కడ ఉపస్థితి ఉన్న తర్వాతే ఫస్ట్ అవతార్ కూడా రావాల్సి ఉంటుంది. అంటే రూల్ ప్రకారం అదే జరిగి ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. జరిగింది. కాన్సిక్వెంట్లీ ఇన్ ద బిగినింగ్ ద ఫైవ్ పెర్ఫెక్ట్ మాస్టర్స్ బికేమ్ రియలైజ్డ్ ఫస్ట్, అండ్ దెన్ దేర్ టుక్ ప్లేస్ ద ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ ద అవతార్ ఆన్ ఎర్త్. కనుక మొదట్లో 5 సద్గురువులు రియలైజ్ అయ్యి మొదట వాళ్ళు రెడీ అయిన తర్వాతే
మొదటి అవతారుడు భూమి మీదకి అవతరించాడు అని చెప్తున్నారండి. ఇక్కడ కొంచెం డిస్కస్ చేద్దామండి. జయబాబా అండి, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ? అంటే మొదటి అవతార కంట ముందే మొదటి సద్గురువు వచ్చినట్ట అండి ఇక్కడ లెక్క. అంటే ఈ టెక్స్ట్ ప్రకారం అలాగే ఉందమ్మా, నాకు అర్థమైంది. ఓకే సార్. నేను అనుకున్నాను మొదటి అవతారికి అయితే అవసరం లేదేమో సద్గురువులు అనుకున్నాను. ఐ మస్ట్ హావ్ మిస్లీడ్ అయ్యి ఉండొచ్చు నేను. ఓకే. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి? అంటే టెక్స్ట్ అని కాదు, ఇంతకుముందు చదివినవి కానీ. అయితే ఇక్కడ బాబా క్లారిఫికేషన్ ఇచ్చారండి. ఇది చదివిన తర్వాత కొన్ని డౌట్స్ వస్తే బీమ్స్‌లో అడిగినప్పుడు ఫస్ట్ అవతార్‌కి ఎవరి సహాయం లేకుండానే భగవంతుడు భూమి మీదకొస్తాడు. ఇంకా అక్కడి నుండి వచ్చిన ప్రతి అవతారానికి మాత్రం 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ హెల్ప్ ఉంది అని చెప్పారు. అదే నాకు గుర్తు దాసు, అందుకే. కానీ ఇక్కడ అంటే క్లియర్‌గా ఫస్ట్ అనే అన్నారు ఇక్కడ కూడా కదా? కానీ దీని క్లారిఫికేషన్ బీమ్స్‌లో ఇచ్చారని అంటున్నాను. ఈ బుక్ తర్వాత కదా బీమ్స్ వచ్చింది. కనుక అదే తీసుకోవాలి మనం. అదే తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీరు సమాప్ట్ చేయండి ఆయుష్ గారు. జై బాబా అండి. అయితే బీమ్స్కి దీనికి కాన్ఫ్లిక్ట్ ఏం లేదు సార్. ఇప్పుడు బాబా ఏమన్నారంటే ఈ 5 సద్గురువులు మొదటి అవతారాన్ని అవతరింపజేశారు అని చెప్పారు. అంచేత సద్గురువులు లేకుండా అవతారుడు రావడము సంభవం కాదు అని చెప్తున్నారు. కానీ మరి మొదటి సద్గురువు ఎవడు? అవతారుడే మొదటి సద్గురువు పాత్ర పోషించాడు. అతనికి ఇంకొక గురువు ఎవడో లేడు కదా. అంచేతే మనం పాట భాస్కర్ రాజు గారి పాట ఎవడు ఆది సద్గురువో అని పాట ఉంటే చూడండి. ఈ నమో మెహర్ బాబాకు ముందు ఒక పద్యం పాడతారు కదా, అందులో ఇదే ఉంటుందమ్మా. ఎవడు ఆది సద్గురువు, ఇతడే సద్గురువు పాత్ర పోషించాడు ఫస్ట్లో. అది అలాగనమాట. సో మొట్టమొదటి అవతారాన్ని సద్గురువులు అవతరింపజేశారు మొదటి ఆత్మకి. మరి రెండవ ఆత్మకి సద్గురువు అవసరమైంది కదా. ఒక అవతారుడికే ఎక్సెప్షన్, ఎటువంటి సద్గురువు లేకుండా తను గమ్యాన్ని చేరిపోయాడు. మరి 2, 3, 4 ఈ ఆత్మలన్నిటికీ సద్గురువు కావాల్సి వచ్చింది. అది అంతే కదండి. లక్ష్మణ్ అంతే కదా, అలాగే చెప్పారు భీమ్స్లో, నాకు జ్ఞాపకం. అవును సార్. అంటే ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ హీ అటైన్డ్ గాడ్ రియలైజేషన్ యాజ్ వెల్ యాజ్ హీ కేమ్ డౌన్ టు క్రియేషన్ కాన్షియస్నెస్. అవును, ఇది జరిగింది. అతను వచ్చిన తర్వాత అతను రిమైనింగ్ పీపుల్ అందరికి గాడ్ రియలైజేషన్ ఇవ్వడం, ఈ పరంపర కొనసాగింది. ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకి మళ్ళీ అవతారం రావడం జరిగింది. అప్పుడు మాత్రం 5 పర్ఫెక్ట్ మాస్టర్స్ హెల్ప్ తోనే రావడం అనేది జరిగింది. అంటే రెండవ ఆత్మకి అతనే సద్గురువుగా వ్యవహరించు ఉంటాడు కదా మరి. రెండవ ఆత్మకి అసలు ఎందుకంటే భూమి మీద ఫస్ట్ రియలైజేషన్ వచ్చింది ఇతనికి. అవును అవును. కాబట్టి డెఫినెట్ గా ఇతని ద్వారానే మిగతా వాళ్ళకి గాడ్ రియలైజేషన్ ఇవ్వడం జరిగింది. అవతారుడు కానీ ఇతను మిగతా వాళ్ళకి ఇచ్చారు గాడ్ రియలైజేషన్. అంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే రియలైజేషన్ పొంది సద్గురు స్టేట్ కి రీచ్ అయ్యారో అలాంటి వాళ్ళు 5 ఇతని ద్వారానే ఖచ్చితంగా సంభవించి ఉంటుంది. ఎందుకంటే ఈజ్ ద ఓన్లీ పర్సన్. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సోల్ కి గాడ్ రియలైజేషన్ అక్కడ మాట్లాడింది, కానీ ఇక్కడ ఫస్ట్ అవతార్ అనేది మాట్లాడుతున్నారు కాబట్టి అప్పటికి గురువుస్ ఉంటారేమో. అంటే ఫస్ట్ అవతార్ అంటే ఆ ఫస్ట్ సోల్ కి రియలైజేషన్ వచ్చిన అతన్ని కూడా ఫస్ట్ అవతార్ అని అడ్రస్ చేశారు బాబా బీమ్స్ లో. అవతారిక్ కాన్షియస్నెస్ అనా? అవునండి. అంటే అందులో ఉన్నది ఏంటంటే యాక్చువల్ గా విమ్ వచ్చేటప్పుడు ఆ హూయామై అనే ప్రశ్న
భగవంతుడికి వచ్చినప్పుడు దానికి సమాధానం ఇస్తూ ఒక స్టేట్ ఏర్పడింది. దాన్ని మనం 2B అని పిలుస్తున్నాం ప్రస్తుతం. అదే 10 స్టేట్స్ ఆఫ్ గాడ్‌లో దాన్ని. మరొక స్టేట్ ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయలేని మరొక స్టేట్ కూడా ఫార్మ్ అయింది. ఇన్ఫినిట్ అన్‌కాన్షియస్‌నెస్ అంటాం. దాన్ని 2A అంటాం. ఇన్ఫినిట్ కాన్షియస్‌నెస్‌ని 2B అన్నారు. ఆ 2Bకి ఇంకొక పేరుందంట. అది బాబా చెప్పిన పేరేంటి? అవతారిక్ కాన్షియస్‌నెస్ అని. అది దట్ 2B ఇట్‌సెల్ఫ్ ఈజ్ అవతారిక్ కాన్షియస్‌నెస్. అయితే ఈ ఫస్ట్ సోల్ ఏదైతే గాడ్ రియలైజేషన్ పొందినప్పుడు దానికి 2 ఎలిజిబిలిటీస్, క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏ సోల్‌కైనా గాడ్ రియలైజేషన్ రావాలంటే. ఇన్నర్ పాయిజ్ అండ్ ఎక్స్‌టర్నల్ అడ్జస్ట్‌మెంట్. సో, ఫస్ట్ సోల్ ఇన్నర్ పాయిజ్‌ని అచీవ్ చేసింది. ఎక్స్‌టర్నల్ అడ్జస్ట్‌మెంట్‌ని కూడా ఎందుకు అచీవ్ చేసిందంటే, తను అడ్జస్ట్ చేయలేనటువంటి కాంప్లికేషన్ ఏది క్రియేషన్‌లో లేదట అప్పటికి. ఎందుకంటే అప్పటికి ఏ గాడ్ రియలైజ్డ్ బీయింగ్ లేరు కాబట్టి, గాడ్ రియలైజ్డ్ బీయింగ్‌తో అయితే ఎవరు ఎక్స్‌టర్నల్ అడ్జస్ట్‌మెంట్ చేయలేరట. అప్పటికి ఎవరు గాడ్ రియలైజ్డ్ బీయింగ్ లేరు కాబట్టి, ఇతను ఎక్స్‌టర్నల్ అడ్జస్ట్‌మెంట్ కూడా అచీవ్ చేశారు ఆ ఫస్ట్ సోల్. సో, ఈ 2 క్వాలిఫికేషన్స్ సాటిస్ఫై చేయడం వల్ల అతని కాన్షియస్‌నెస్, ఇండివిడ్యువల్ కాన్షియస్‌నెస్‌కి ఈ క్రియేషన్ కాన్షియస్‌నెస్ ఈ ఇన్ఫినిట్ కాన్షియస్‌నెస్‌తో అంటే గాడ్ రియలైజేషన్ వచ్చి మెర్జ్ అయింది. మెర్జ్ అయినప్పుడు ఏ కాన్షియస్‌నెస్‌తో మెర్జ్ అయిందో అదే విచ్ ఈస్ నథింగ్ బట్ అదే అవతారిక్ కాన్షియస్‌నెస్. ఆ అవతారిక్ కాన్షియస్‌నెస్సే మళ్ళీ క్రిందకి దిగి అంటే క్రియేషన్ కాన్షియస్‌నెస్ తెచ్చుకొని రిమైనింగ్ సోల్స్ అన్నిటికి హెల్ప్ చేసింది. సో, హి ఈస్ ద ఫస్ట్ గాడ్ రియలైజ్డ్ బీయింగ్ అండ్ హి ఈస్ ద ఫస్ట్ అవతార్ అని ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు వీప్స్‌లో. అంటే అతన్ని ఎందుకు అవతార్ అని పిలుస్తున్నారంటే, ఆ కాన్షియస్‌నెస్ పేరు కూడా అవతారిక కాన్షియస్‌నెస్ అని రాశారు 2Bది. అది అదే యాక్చువల్‌గా ఇండివిడ్యువల్ హ్మ్. లక్ష్మణ్ అవతారిక్ చెప్పండి. కాన్షియస్‌నెస్ 5 సద్గురుసు ఇవి మొత్తం 6 కంటైనర్స్ ఎప్పుడూ ఉంటాయన్నమాట కదా! ఆ మొదటి సోల్ అవతారిక్ కాన్షియస్‌నెస్ తోటి ఫ్యూజ్ అయిపోయింది. కరెక్ట్. ఆ మొట్టమొదటి సోలు రియలైజేషన్ పొందగానే అవతారిక్ కాన్షియస్‌నెస్ ఫ్యూజ్ అయిపోయింది. కాబట్టి ఇట్ అస్యూమ్డ్ ది ఫాదర్ రోల్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్. అవునండి. కదా! అది ఆ బీమ్స్‌లో మనకు అలాగా నాకు అర్థమైంది బీమ్స్‌లో. అవునండి. సో, ఐదుగురు ఆ కంటైనర్స్‌లో సద్గురువులు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. అవతారిక్ కాన్షియస్‌నెస్‌లో మాత్రం ఆ ఫస్ట్ సోలే ఎప్పటికీ కూర్చొని ఉంటది. హ్మ్. అంటే అది. అందుకే బాబా చెప్పారు. ఎప్పుడు అవతార్ వచ్చినా ఫస్ట్ సోల్ నే అడ్రెస్ చేసి చెప్తారంట. దిస్ ఈస్ నాట్ డిఫరెంట్ సోల్ అని చెప్పారు బాబా. అవును. జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి మిగిలిన వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్? ఏదో ఒక మెసేజ్ షిరీన్ అని ఏదో పంపించాడు. శ్రీలక్ష్మి గారు ఎవరు? శ్రీలక్ష్మి గారా ఏదో పంపించారు గారు. మిచ్వస్ చికెన్ అనే లక్ష్మీ సత్యవల్లి. మిస్ చికెన్ చెప్పి ఓకే. అదే కథ ఉంటుంది కదండి దాన్ని. అవునండి. అవును. 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 ఓకే. అయితే ముందుకు వెళ్ళిపోండి. Whether there have been 66 avatars since Adam or 1,24,000 of prophets as is sometimes claimed, or whether Jesus Christ was the last and only Messiah or Muhammad the last prophet is all immaterial and insignificant when eternity and reality are under consideration. చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే నార్మల్గా మనం నంబర్స్ కోసం కుస్తీ పడుతూ ఉంటాం కదండి, ఇంతమంది అంతమంది దశావతారాలు అలా ఇన్ జనరల్. అదే కాంటెక్స్ట్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మామూలుగా బహుశా క్రిస్టియన్ లిటరేచర్లో ఉండి ఉంటుంది, యాడమ్ తర్వాత 26 మంది అవతారులు వచ్చారని ఒక చోట, అలా కొన్ని చోట్లయితే 1,24,000 మంది ప్రొఫెట్స్ వచ్చారని కొంతమంది క్లెయిమ్ చేస్తారు. అలాగే జీసస్ క్రైస్తే ఆఖరివాడు, ప్రతి దాంట్లోనే ఉందండి కాన్సెప్ట్. జీసస్ క్రైస్తే ఇంకా ఆఖరివాడు, తర్వాత ఎవరు రారా ఆఖరివాడు అని. అలాగే ఓన్లీ మెస్సయ్య అని అనడం, మొహమ్మద్ని లాస్ట్ ప్రొఫెట్ అని అనడం, ఇవన్నీ కూడా అవసరం లేనివి యాక్చువల్గా. అంటే ఆ శాశ్వతత్వం, ఆ సత్యాన్ని ముందు నిలబడితే, వాటిని పరిగణలో తీసుకుంటే
ఇవన్నీ అసలు ఇన్సిగ్నిఫికెంట్ అనమాట. అసలు మనం ఏదో పెద్దగా డీప్గా సబ్జెక్ట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీ, బేసికల్ ఉన్నది ఒకటే కదా. ఆ వచ్చిన రూపాయి మళ్ళీ మారుతుంది అనుకోండి, అదే రూపాయి నోటు. దాన్ని ఇన్ని లక్షలని అన్ని లక్షలని అనడంలో అర్థం లేదన్నట్టుగా ఇక్కడ స్పష్టంగా బాబా చెప్తున్నారు. ఇట్ మ్యాటర్స్ వెరీ లిటిల్ టు డిస్ప్యూట్ whether there have been 10 or 26 or a million avatars. కనుక దాని గురించి డిస్ప్యూట్లోకి వెళ్ళడం, అదే తల్లబట్టుకోవడం, ఇదంతా కూడా అంటే వాళ్ళు 10 మందా 26 మందా లక్షల మందా అన్నది అనవసరం అన్నట్టుగా, ఇన్సిగ్నిఫికెంట్ అనగా మరోసారి స్పష్టంగా చెప్తూ, ద ట్రూత్ ఈస్ దట్ ద అవతార్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ద సేమ్. కనుక సత్యం మనం మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది. బాబా ప్రేమికులు మనం నిరంతరం అంటే నమ్మేది కూడా అదే కదా. అవతారు ఒక్కడే, ఆయనే మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు అన్నది మనం ఖచ్చితంగా అదే సత్యం, అదే బుర్రలో పెట్టుకోవాలి. అండ్ దట్ ద 5 సద్గురుస్ బ్రింగ్ అబౌట్ ద అడ్వెంట్ ఆఫ్ ద అవతార్ ఆన్ ఎర్త్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే 5 సద్గురు ఎల్లకాలం ఉంటారు. వీడు ఆ కాలంలో అవతారుడు అవసరమైనప్పుడు ఆయన భూమి మీదకి వాళ్ళు తీసుకురావడానికి సహకరిస్తారు. ఇది సత్యం. దిస్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సైకిల్ ఆఫ్టర్ సైకిల్ and millions of such cycles must have passed by and will continue to pass by without affecting eternity at the least. కనుక మనకు ఖచ్చితంగా ఇది ఎన్నో యుగాలుగా సైకిల్స్ ఆఫ్టర్ సైకిల్స్ జరుగుతూనే ఉంది. ఎన్నో సైకిల్స్ ముందు గడిచిపోయాయి, మళ్ళీ భవిష్యత్తులో కూడా గడిచిపోతాయి. కనుక ఈ గడిచిపోవడం అన్నది ఎందుకు అప్రస్తుతం అంటే, ఎటర్నిటీ అంటే ఆ శాశ్వత తత్వాన్ని ఏ విధంగానూ అది ప్రభావితం చేయదు, అది శాశ్వతత్వం కదా. కనుక ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అన్నది ఇక్కడ ఎంఫసైజ్ చేశారండి. జై బాబు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? లేదు సార్. జై బాబా. సార్ సమ్అప్ చేయండి సార్. జై బాబా సార్. మనం స్టే విత్ గాడ్లో చదువుకున్నామండి, లవ్ డస్ నాట్ అడ్మిట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ అని. జ్ఞాపకం ఉంటే మనకి, అంటే ఫస్ట్ బ్రింగర్ ఆఫ్ లవ్ అని, లాస్ట్ బ్రింగర్ ఆఫ్ లవ్ అని అందులో ఈ క్రిస్టియానిటీలో ఇస్లాంలో చెప్తూ ఉంటారు. లవ్కి ఫస్ట్ లాస్ట్ లేదు, అది ఎటర్నిటీ అని. అది అంచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎంతమంది అవతారులు అనేది లెక్క అసలు లేదు. అసలు అవతారుడు అంటేనే ప్లోరల్ లేదు, సింగులరే. ఆయనే వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. అంచేత ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్నిసార్లు వెళ్ళాడు అనేటువంటిది ఆ లెక్కే అసలు అప్రస్తుతము అని చెప్తున్నారు ఆయన. అది సింపుల్గానండి. వచ్చేది ఒక్కడే, ఆయనే వస్తూ ఉంటాడు. పిలిచినప్పుడు సద్గురువులు మారుతూ ఉంటారు, మళ్ళీ కొత్తగా ఒకసారి పిలుస్తారు, కానీ వచ్చేది ఆయనే. మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ సద్గురువుస్ వస్తారు, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ వచ్చేది ఆయనే. అది చెప్తున్నారనమాట ఇక్కడ. అంచేత ఒక్కడే వచ్చేది మాత్రం. లెక్కల గురించి జుట్లు పీక్కోవడం అనవసరం అని చెప్తున్నారు. అంతే సార్ ఇందులో క్లియర్గా చెప్పేది. ఓకే సార్. ఏమన్నా ఉన్నాయండి సందేహాలు ఓవరాల్గా దీని మీద? అది ఎటర్నిటీ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వదని చెప్తున్నారు ఆయన వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అని. ఒక ఫేమస్ బుక్ ఉందండి, ద స్టోరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అని, విలియం వ్యాన్ లూన్ అని, చాలా ఫేమస్ ఆ బుక్. అందులో చెప్తాడనమాట, ఎటర్నిటీ అంటే ఒక ఉదాహరణ ఇస్తానంటాడు. 100 మైళ్ళు పొడుగున్నటువంటి ఒక పెద్ద కొండ ఉందటండి, 100 మైళ్ళు. అది 100 ఏళ్ళకు ఒకసారి ఒక చిన్న బర్డ్ వస్తట, వచ్చి దాని ముక్కు ఒకసారి ఇలా రాస్తట ఆ కొండకి, అంటే షార్పెన్ చేసుకోవడానికి. అలాగూ ఆ కొండ తరిగిపోతే ఒక్కరోజు గడిచినట్టు ఎటర్నిటీలో అని చెప్తాడనమాట. అంటే చాలా ఫేమస్ కోట్ ఇది. అంటే ఎటర్నిటీ అంటే ఎలాగ అర్థం చేసుకోవాలంటే చెప్తాడనమాట. అలాగే ఎటర్నిటీ ఏమాత్రం కనీసం కూడా డిస్టర్బ్ అవ్వకుండా అవతారుడు వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. జై బాబా సార్. జై బాబా సార్.
ఓకే. ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, సంతోష్. జయగోవమ్మ. నాసిస్ ఆఫ్ ద సెవెంత్ ప్లేన్. ఈ నాసిస్ ఆఫ్ ద సెవెంత్ ప్లేన్ అనేది మనకి ఎయిత్ చాప్టర్ లో అవతార్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వచ్చిందండి. 7వ భూమిక యొక్క దివ్య జ్ఞానం లేదా అనుభవ జ్ఞానం తీసుకువచ్చు నాసిస్ అంటారు. మెహర్ బాబా డిస్క్రైబ్స్ ద నాసిస్ ఆఫ్ ఐ ఆమ్ గాడ్ ఆఫ్ ద సెవెంత్ ప్లేన్ belonging to a mazhub and Azad a Mutlaq, Azad a Mutlaq, a Kutub, and the Rasul respectively as follows. 7వ భూమికకి చేరిన తర్వాత బాబా అందులో కూడా డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి, వాళ్ళు పొందే అనుభవాన్ని బట్టి అని చెప్పారు కదా. ఒకటి మజూబ్ యొక్క నాసిస్ ఏ రకంగా ఉంటుంది. ఆజాద్ ఏ ముతలక్ అంటే జీవన్ముక్తి యొక్క నాసిస్ ఏ రకంగా ఉంటుంది. కుతుబ్ ఒక సద్గురు యొక్క నాసిస్ ఎలా ఉంటుంది, రసూల్ అవతారుడు యొక్క నాసిస్ ఎలా ఉంటుంది అనేది ఈ క్రింద ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మజూబ్ బ్రహ్మీభూత్ అనల్ హక్. దిస్ మీన్స్ ఐ ఆమ్ గాడ్ ఎండ్లెస్లీ. అంటే ముందుగా మజూబ్ స్థితిలో, అంటే దాన్ని వేదాంత పరిభాషలో మనం బ్రహ్మీభూత్ స్థితి అంటాం. వాళ్ళ యొక్క ఆ నాసిస్ ఏ రకంగా ఉంటుందంటే, వాళ్ళ యొక్క దివ్య జ్ఞానం లేదా అనుభవ జ్ఞానం ఏ రకంగా ఉంటుందంటే, అనల్ హక్ అంటే నేనే భగవంతుణ్ణి అని ఎండ్లెస్ గా, అంతు లేకుండా నేనే భగవంతుణ్ణి అనేటటువంటి స్థితిని వాళ్ళ జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అది ఒక మజూబ్ యొక్క నాసిస్. అదే జీవన్ముక్తి విషయంలో ఏ రకంగా ఉంటుంది అనేది సెకండ్ పాయింట్ చెప్తున్నాను. ఆజాద్ ఏ ముతలక్, ఇది సూఫీ పరిభాషలో ఆజాద్ ఏ ముతలక్ అంటారు జీవన్ముక్తిని. ఇది ఇతనికి కూడా అనల్ హక్ అనేటటువంటి అనుభవం ఉంటుంది. అనల్ హక్ విత్ హమాబా మన్ అస్త్. దిస్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ మీ, అంటే నేను భగవంతుణ్ణి అనేటటువంటి అనుభవంతో పాటు సర్వము నాతోనే ఉంది అనేటటువంటి అనుభవాన్ని పొందుతూ ఉంటాడు జీవన్ముక్త. ఇది మనం చదువుకున్నాం కూడా. జీవన్ముక్తకి ఐఆమ్ గాడ్ కాన్షియస్నెస్ తో పాటు క్రియేషన్ కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. అది చెప్పడానికి బహుశా ఇక్కడ ఈ హమాబా మన్ అస్త్ అని ఎవ్రీథింగ్ ఈజ్ విత్ మీ అనేది కూడా చెప్తున్నారు. అంటే నేను భగవంతుని అనే స్థితితో పాటు సర్వము నాతోనే ఉంది అనేటటువంటి జ్ఞానం ఆయనకు ఉంటుంది. ఇక కుతుబ్ సద్గురు విషయానికి వచ్చేటప్పటికి అనల్ హక్ సైమల్టేనియస్లీ విత్ హమా మన్ దిస్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ మీ. హమా దర్ మన్ అస్త్ దిస్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ. హమా అజ్ మన్ అస్త్ దిస్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ మీ. అంటే నేను భగవంతుణ్ణి అనేటటువంటి అనుభవ జ్ఞానంతో పాటు ఏకకాలంలో ఆయనకి 3 స్థితులు ఉంటాయి. అదేమిటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మీ, సర్వము నేనే అని. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ, సర్వము నాలోనే ఉంది అని. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ మీ, సర్వము నా నుండే వస్తుంది అని. ఇది ఎందుకంటే ఈ 3 జర్నీస్ లో, ఆ 4 జర్నీస్ లో తీసుకుంటే ఈ కుతుబ్ స్థితికి వచ్చేసరికి ఆయనకి ఆ నేను భగవంతుని అనేటటువంటి జ్ఞానంతో పాటు ఈ క్రియేషన్ కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. ఆ క్రియేషన్ కాన్షియస్నెస్ ఉండడంతో పాటు ఆయన ఆ క్రియేషన్ కాన్షియస్ లో ఆయన తన వర్క్ కూడా చేస్తూ ఉంటాడని చెప్తుంటారు కదా. బహుశా ఆ వర్క్ చేయడానికి ఈ 3 అవసరం అవుతాయేమో అనిపించింది నాకు. ఎవ్రీథింగ్ ఈజ్ మీ అనేది ఇంతకు ముందు కూడా మనం చదువు, ఎవ్రీథింగ్ సర్వము నేనే అని. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ, అంతా నాలోనే ఉంది అని. అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ మీ అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే నెక్స్ట్ అవతార్కి వచ్చేసరికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. దీన్ని మనం కంపేర్ చేసుకునేటప్పుడు మాట్లాడదాం. సాహెబ్ ఏ జమాన్. సాహెబ్ ఏ జమాన్ అంటే అవతార్ని సాహెబ్ ఏ జమాన్ అని సూఫీ పరిభాషలో పిలుస్తూ ఉంటారు. ఈయన యొక్క జ్ఞానం ఏ రకంగా ఉంటుందంటే అనల్ హక్, నేను భగవంతుణ్ణి అన్న దాంతో పాటు సైమల్టేనియస్లీ విత్ మన్ హమా అమ్. దిస్ మీన్స్ ఐ ఆమ్ ఎవ్రీథింగ్. మన్ దర్ హమా అమ్, దిస్ మీన్స్ ఐ ఆమ్ ఇన్ ఎవ్రీథింగ్. హమా అజ్ మన్ అస్త్, దిస్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ మీ. హమా దర్ మన్ అస్త్, దిస్ మీన్స్
ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ. అయితే అవతార పురుషుడికి వచ్చేసరికి నేను భగవంతుణ్ణి అనేటటువంటి స్థితితో పాటు ఆయన ఐఆమ్ ఎవ్రీథింగ్, నేనే సర్వాన్ని అని, అలాగే ఐఆమ్ ఇన్ ఎవ్రీథింగ్, నేనే అన్నింటిలోనూ ఉన్నానని, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ మీ, సర్వము నా నుండి వస్తుందని, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ, సర్వము నాలోనే ఉంది అని. అయితే ఇక్కడ అవతారుడిది సద్గురువుకి తీసుకున్నట్లయితే చిన్న డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే అక్కడ అవతారుడికి సద్గురుకి అనల్హక్తో పాటు సద్గురుకి ఎవ్రీథింగ్ ఈజ్ మీ అంటే సర్వము నేనే అని ఉంది. అవతారుడికి వచ్చేసరికి ఐ ఆమ్ ఎవ్రీథింగ్, నేనే సర్వాన్ని అనేటటువంటి డిఫరెన్స్ ఉంది. ఈ సర్వము నేనే సర్వానికి డిఫరెన్స్ ఏంటి అనేది నాకు అర్థమైంది, నేను చెప్తాను. మేబీ వీ కెన్ డిస్కస్ ఫర్దర్. బహుశా సద్గురు విషయంలో ఆయన ఈజ్ ఎ మ్యాన్ గాడ్, మానవుడు భగవంతుడు అవుతూ ఉన్నాడు కాబట్టి మానవుడు భగవంతుడు అయిన తర్వాత ఆయన పొందేటటువంటి అనుభవం ఎవ్రీథింగ్ ఈజ్ మీ, సర్వము నేనే అనేటువంటి అనుభవాన్ని ఆయన పొందుతూ ఉంటాడు. మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఎప్పుడైతే ఆ బిందు సింధువుగా మారిందో అంటే మహాసాగరంగా మారిందో అప్పుడు ఆ నేను మహాసాగరాన్ని అని అనుకోవడంతో పాటు ఆ ప్రతి బిందువు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ మీ, ఈ మహాసాగరం అంతా నేనే అనేటువంటి అనుభవాన్ని ఆ సద్గురువు పొందితే అసలు అవతారుడి విషయంలో ఆయనే మహాసాగరం అని, ఆ మహాసాగరంలో ప్రతి బిందువు నేనే అనేటువంటి అనుభవాన్ని ఇక అవతారుడు పొందుతూ ఉంటాడు. అంటే డిఫరెన్స్ అంటే గాడ్ బికమింగ్ మ్యాన్ ఈజ్ అవతార్, మ్యాన్ బికమింగ్ గాడ్ ఈజ్ సద్గురువు. కాబట్టి అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ మీ అనేది బహుశా సద్గురుకి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఆ ప్రతి బిందువు నేనే అనేటువంటి అనుభవాన్ని ఈయన పొందుతూ ఉన్నాడు. నేనే ఈ మహాసాగరం మొత్తాన్ని అనేటువంటి అనుభవాన్ని అవతారుడు పొందుతాడు. అవతార్ బికమ్స్. ఆ రెండో పాయింట్ కూడా ఐఆమ్ ఇన్ ఎవ్రీథింగ్ అనేది అవతార విషయంలో జరుగుతుంది. ఎందుకంటే అవతారుడు అదే అయిపోతూ ఉంటాడు. ఆ సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఆయనే అయిపోతూ ఉంటాడు, అన్నిటితోనే కనెక్ట్ అయి ఉంటాడు. కాబట్టి ఐఆమ్ ఇన్ ఎవ్రీథింగ్. ఈయనకి అనుభవం పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ మీ, ఆయనకి అన్నింటిలోనూ తనే కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి సద్గురు బహుశా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ అనే రకంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ అనేది రెండింటికి కామన్ గా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ అనేది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ మీ అనేది. మేబీ దీన్ని ఫర్దర్ గా కూడా మనం డిస్కస్ చేయించాలి. నాకు అర్థమైనంత వరకు ఈ అవతార్కి సద్గురుకి బహుశా స్టేట్ పరంగా అనిపించింది. అలాగే ఫుట్ నోట్ లో ఇవి చెప్తున్నారు. ఆఫ్టర్ డిసెంబాడీమెంట్ ఫిజికల్ డెత్ the gnosis of all of them continues endlessly to remain I am God. అయితే అవతారుడు లేదా సద్గురు లేదా జీవన్ముక్త కానీ బ్రహ్మీభూతి ఎవరి విషయాన్ని తీసుకున్నా సరే వాళ్ళ శరీరంలో ఉన్నంత వరకు ఈ డిఫరెన్షియేషన్ ఉంటుంది. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళందరికీ ఉండేటటువంటి జ్ఞానం ఏ రకంగా ఉంది, వాళ్ళ నాసిస్ ఏ రకంగా ఉంటుంది. ఐ ఆమ్ గాడ్ అనేది ఎండ్లెస్ గా, అంతు లేకుండా ఆ జ్ఞానం అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్తాను. ఇక రెండవ ఫుట్ నోట్ లో చెప్తుంది ఏంటంటే పాయింటింగ్ అవుట్ ద సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ ద నాసెస్ ఆఫ్ ద కుతుబ్ అండ్ ద సాహిబ్ జమాన్ అవతార్. మెహర్ బాబా ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ కుతుబ్స్ నాసిస్ ఈస్ ఐ ఆమ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, whereas the gnosis of Sahib Zaman is I am God and I am everything. ఇది మనం ఇందాక డిస్కస్ చేస్తుంది. కుతుబ్ విషయంలో నేనే భగవంతుణ్ణి, భగవంతుడే సర్వం అని ఆయన యొక్క నాసిస్ ఉంటుంది. ఎందుకంటే ఆయన భగవంతుడని తెలుసుకున్నాడు, అలాగే సర్వము కనిపిస్తుందంతా భగవంతుడే అనే విషయాన్ని ఆయన అనుభవంతో, ఎందుకంటే ఈజ్ ఎ మ్యాన్ గాడ్. వేరాజ్ ద నాసిస్ ఆఫ్ సాహిబ్ జమాన్ అంటే గాడ్ బికమింగ్ మ్యాన్ అవుతారు. కాబట్టి ఆయన ఐఆమ్ గాడ్, నేనే భగవంతుణ్ణి, ఐఆమ్ ఎవ్రీథింగ్, నేనే అంతటా అన్నింటా ఉన్నాను అనేటటువంటి నాలెడ్జ్. చాలా సటిల్ డిఫరెన్స్ అని బాబా ఇక్కడ చెప్తున్నాడు. అంటే నేను భగవంతుడిని అయిన తర్వాత భగవంతుడే అంతటా ఉన్నాడు అనేది, నేనే భగవంతుణ్ణి, నేనే అంతటా ఉన్నాను అనేది అవతారుడి యొక్క నాలెడ్జ్ కింద ఇక్కడ చెప్తున్నాను. మేబీ వీ కెన్ డిస్కస్ ఫర్దర్. ఎవరైనా ఏమైనా యాడ్ చేయాలని ప్లీజ్. ఇది లాస్ట్ స్టేట్మెంట్ చదువుతున్నది కొంచెం అంటే వర్డ్స్ ట్రిక్కీగానే ఉన్నాయి. అయితే లాస్ట్ స్టేట్మెంట్ చదువుతున్నప్పుడు నాకు అనిపించిందండి సంతోష్, ఈ స్టేట్మెంట్లో కుతుబ్కి ఇచ్చిన దాంట్లో గాడ్ రిఫరెన్స్ పాయింట్ కింద ఉన్నాడు. ఈయన ఐఆమ్ గాడ్ అంటున్నాడు,
గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే గాడ్ పైన ఉన్నాడు అనుకోండి, రెండు సర్కిల్స్ కింద ఉన్నాయి. ఐ ఎవ్రీథింగ్, ఐ ఆమ్ గాడ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అవతార్కి వచ్చేటప్పుడు ఐ పైన ఉంది, ఆయన పైన ఉండి ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ ఎవ్రీథింగ్. కింద రెండు సర్కిల్స్ ఉన్నాయి అనుకోండి, ఆ పై సర్కిల్ కింద ఒకటి గాడ్, ఆమె అలా అనిపించింది. అంటే రిఫరెన్స్ కొద్దిగా మారింది అనమాట సార్, మేజర్ డిఫరెన్స్ అది. ఐ అన్నది అంతే అంటారా? అదే సార్, నాకు సేమ్ అదే అనిపింది. అంటే మనం ఈ ఓషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ ఆమ్ ది ఓషన్ అనే అనుభవాన్ని, అంటే ఐఎమ్ గాడ్ అనే అనుభవాన్ని, మ్యాన్ గాడ్ కదా, ఒకసారి గాడ్ గా అనుభవాన్ని పొందిన తర్వాత ఆ గాడే అంతటా ఉన్నాడు అనే అనుభవాన్ని బహుశా కుతుబ్ పొందుతూ ఉన్నాడేమో. ఈయన ఓషనే ఒక డ్రాప్ గా వచ్చాడు కాబట్టి ఆయనకి ఐఆమ్ గాడ్ అనే విషయం తెలుసు, అన్ని డ్రాప్స్ లో నేనే ఉన్నానన్న విషయం కూడా తెలుస్తుంది. బహుశా ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ మీరు అన్నట్టు గాడ్ బికమింగ్ మ్యాన్ అయ్యాడు కాబట్టి అక్కడ రిఫరెన్స్ పాయింట్ అవతార్ పరంగా చెప్తున్నారు, అవతార గాడ్ పరంగా చెప్తున్నారు కుతుబ్ విషయం. అదే అదేనండి, ఊహించి ఇమాజినేషన్ కొంచెం కష్టమే కానీ ఈ పదాలు, బట్ దేర్ ఇస్ సంథింగ్ అక్కడ. జైబాబా సంతోష్, ఇక్కడ ఒక చిన్న డౌట్, సిగ్నిఫికెంట్ అవునో కాదు. జనరల్ గా మనం ఆ 7th ప్లేన్ లోకి వెళ్ళాక ఎవ్రీథింగ్ అని అన్నప్పుడు క్యాపిటల్ ఈ వాడతాం కదా, మరి ఇక్కడ చూడు 2 చోట్ల స్మాల్ ఈ వాడారు, మిగతా అన్ని చోట్ల క్యాపిటల్ ఈ వాడి ఇక్కడ ఈ 2 చోట్ల స్మాల్ ఈ వాడారు. ఏమైనా సటిల్ డిఫరెన్స్ ఉందా దానికి దీనికి? ఇది నాకు డౌట్ వచ్చింది, ఇది వాడితో అడిగాను యాక్చువల్గా, ఆయన చెప్పిన విషయం ఏంటంటే బహుశా ఇది టైపో పరంగా ఉండొచ్చు అన్నారు. మరి నాకు తెలియదు, ఎవరికైనా తెలుసుంటే. అంటే ఇక్కడ సెంటెన్స్ మొదట్లో కూడా మళ్ళీ ఈ కూడా వాడవచ్చు కదండి, అది సెంటెన్స్ లో కోట్స్ ముందు. ఫుట్ నోట్ లో చూడండి, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు అది మధ్యలోనే ఎవ్రీథింగ్ వచ్చినప్పుడు కూడా క్యాపిటల్ ఈ వాడారు. అవునండి, అవునవును. కానీ ఇక్కడ కింద రాసినప్పుడు ఐ ఆమ్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు క్యాపిటల్ ఈ కూడా ఉంది కదమ్మా, అక్కడ సరిపోయింది కదా. అప్పుడు ఆయన టైపో అన్నట్టుగా నాకు గుర్తున్నంత వరకు చెప్పారు. ఇదే క్వశ్చన్ అడిగాను, కానీ నీకేమైనా గుర్తుందండి? ఇక్కడ ఎవ్రీథింగ్ అంటే మనం తీసుకోవాల్సింది క్రియేషన్ అనే అర్థం. ఇక్కడ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ కాదు, ఆ ఎవ్రీథింగ్ కాదు. ఇది ఎవ్రీథింగ్ అంటే ఈ కాంటెక్స్ట్ లో క్రియేషన్, ఇట్ రిప్రజెంట్స్ క్రియేషన్, షాడో ఆఫ్ రియాలిటీ. సో తర్వాత ఏంటంటే ఇక్కడ ఐఆమ్, అది ఇక్కడ ఏం చెప్పారు సద్గురుకి ఏంచి, అది అనాల్ హక్, ఐఎమ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మీ అని ఉంది కదా సద్గురుకి. అవతార్కి ఐఎమ్ గాడ్ అని ఉంటూ ఐఎమ్ ఎవ్రీథింగ్ అని ఉంది. అదేంటంటే మనం ఆల్రెడీ 242లో పేజ్లో చదువుకున్నాం. అవతార్ అంటే అవతార్కి సద్గురు చెప్తే అక్కడ పర్ఫెక్ట్ మాస్టర్ గురించి ఏమన్నారంటే కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్, కాన్షియస్ ఆఫ్ ఫైనైట్ అని ఉంది. ఇక్కడ కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్ అండ్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫైనైట్ అని అవతార్ దగ్గర ఉంటుంది. 242 పేజ్లో 5 ఆల్జీబ్రిక్ డెఫినేషన్స్ అని ఉంది కదా అందులో. సో ఇక్కడ ఏంటంటే అవతార్కి కాన్షియస్నెస్, ఆ నేను అనేది ప్రధానంగా పెట్టుకుంటే నేనే అనంతాన్ని, అంటే ఇక్కడ నేనే భగవంతుని, అలాగే నేనే సృష్టిని. సో హీజ్ అంటే తనే సృష్టి అని, అంటే సృష్టి ఒకటి ఉంది, అప్పుడు నేను అవ్వడం కాదు, నేనే ఆ సృష్టిని కూడా అనేదాన్ని అక్కడ మనకు చెప్పారు. అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఐఎమ్ అంటే కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫైనైట్ అనేది ఇక్కడ ఐఆమ్ ఎవ్రీథింగ్ అనేది అని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత మనకి ఎలాగా యాక్ట్స్ బికమ్లో కూడా క్లియర్గా బాబా చెప్పింది ఏంటంటే నేనే సర్వం అయిపోతాను అని చెప్పడంలో నేనే అది. ఇంకా ఇప్పుడు మనల్ని బాబా చూస్తే అక్కడ బాబానే చూసుకుంటారు. ఇంకా అంటే ప్రతి ఒక్కరితో అతను అదే అయిపోయి ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే ఎగ్జాక్ట్గా బాబాకు తెలుసు. అందుకే మన గురించి అతను ఆ స్పిరిచువల్ పుష్ కూడా అతను మాత్రమే ఇవ్వగలరు సృష్టిలో ఎవరికైనా సరే. ఇంకా ఎందుకంటే ఆ స్థాయిలో సద్గురువు కూడా దిగిరారు. సద్గురువు కూడా మళ్ళీ తనకి సెకండరీ కాన్షియస్నెస్ గా ఉంటుంది. ఏది ఎవ్రీథింగ్ ఈజ్ మీ అని చెప్పడంలో హీఈస్ నాట్ డైరెక్ట్లీ ఫీలింగ్ దట్ వీఆర్ హీ అనేది. హీఈస్ ఫీలింగ్ దట్ ఓకే, ముందు అతను భగవంతుడిగా ఉన్నాడు, తర్వాత ఈ సృష్టి నేను అని అనుకుంటున్నాడు అతను.
నేనే సృష్టిని అని చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే బికాస్ హీఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫైనైట్, హీఈస్ ఓన్లీ కాన్షియస్ ఆఫ్ ఫైనైట్ కాబట్టి. ఇంకా దానికి సపోర్ట్ చేస్తూనే రిమైనింగ్ ఏది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ, ఫ్రమ్ మీ, విత్ మీ, ఇవన్నీ కూడా. అయితే మీరు చెప్పే దాసు ప్రతిదీ అది నా దగ్గర. ఒకటేమో ఫైనైట్ నేను ఇన్ఫినైట్ అనుకోవడం ఒకటి, ఇన్ఫినైట్లో ఇన్ఫినైట్ నేను ఫైనైట్ అనుకోవడం ఒకటి, అంతే కదా మెయిన్. బాగుంది అది యాక్చువల్, అంతేనా కరెక్ట్గా? అనంతం నేను మీరు పరిమితుడిని అని అనుభవం చెందడం, అలాగే పరిమితం నేను అనంతుడిని అని పరిమితం, ఇది డిఫరెన్స్ బేసిక్గా ఇక్కడ, అంతేనా? కాదండి, మీరు ఒకసారి 242 పేజ్కి వెళ్ళండి. జస్ట్ మీరు 250 దగ్గర ఉన్నారు కదా, 242 స్క్రోల్ అప్ చేయండి ఒకసారి. పైకి వెళ్తాను. ఇది కదా? ఇదే అండి. ఇప్పుడు ఇక్కడ అదే లాస్ట్ లోనే ఉంది, కరెక్ట్. ఇప్పుడు ఆ లాస్ట్ లో మీరు చూసారనుకోండి, ఆ సేవియర్ ఉన్న దగ్గర లాస్ట్ లైన్ చూడండి, కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్ అండ్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫైనైట్ సైమల్టేనియస్లీ అని ఉంది. అదే సద్గురువుకి వచ్చేసరికి కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫినిట్ అండ్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్ ఫైనైట్ లేదు, కాన్షియస్ ఆఫ్ ఫైనైట్ అనే ఉంది. మన లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే అవును, బీయింగ్ రాజుగారు అక్కడ స్ట్రెస్ అంతా బీయింగ్ మీద ఉందండి. అవునండి, ఈ కేసులో బీయింగ్ అనుకున్నాం డిస్కస్ చేసి. సద్గురువు నేను అనంతమైపోయాను అనేటువంటి ఎరుక, పరిమితము యొక్క ఎరుక ఉంటుంది. కానీ అవతారుడికి నేనే పరిమితుణ్ణి, నేనే అనంతుణ్ణి అనే ఎరుక ఉంటుంది. ఓకే. సో దీన్ని అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారనమాట. సో ఐఆమ్ గాడ్, ఐఆమ్ క్రియేషన్ అనేది అవతారకి ఉండేటువంటి కాన్షియస్నెస్. కానీ సద్గురువుకి ఐఆమ్ గాడ్, క్రియేషన్ ఈజ్ మీ అనే కాన్షియస్నెస్ అక్కడ, అదే ఎవ్రీథింగ్ ని క్రియేషన్ చేత రీప్లేస్ చేసుకుంటే నేను భగవంతుని, సృష్టి నేను అనేది ఉంటుంది. దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫుట్ నోట్ లో, అంటే అతను నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే ఇండైరెక్ట్ గా ఉంటుందని చెప్పడానికి ఫుట్ నోట్ లో రాశారనమాట. ఐఆమ్ గాడ్ అని చెప్పి ఏమని రాశారు, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆర్ గాడ్ ఈజ్ క్రియేషన్ అని రాసి అనుకుంటే మనం, సద్గురువుకి అలా ఉంటుంది, డైరెక్ట్ గా ఉండదు నేనే క్రియేషన్ అని, ఇండైరెక్ట్ గా ఉంటుంది. వేరే అవతార్ అనేది డైరెక్ట్ గానే అతను ఫీల్ అవుతాడు, నేనే సర్వాన్ని, అంటే నేనే సృష్టిని అని. ఒకసారి అందుకే అక్కడ బహుశా ఒక ఫాదర్ కి ఒక కేర్ టేకర్ కి ఉన్న డిఫరెన్స్ అలా తీసుకోవచ్చు. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అనుకోండి, బాగా చెప్పారు. నేను సమప్ చేస్తాను రాజుగారు, ఒకసారి 2 లైన్లు అదే విషయం. ఒకసారి ఒరిజినల్ టెక్స్ట్కి వచ్చా. ఓకే. అయితే బాబా ఈయన టెక్నికల్గా చెప్పాలి కాబట్టి ఇదంతా వర్డ్స్లో చెప్పారండి. ఇది మనం దీంతో గాబరా పడకుండా ఒక్కసారి నేపథ్యంలోకి వెళితే, అవతార్ ఈజ్ ది ఫాదర్, మొత్తం సృష్టికి ఓనర్ అయిన యజమాని. ఏమండి, ఈ సద్గురువులంతా కూడా వాడు రియలైజేషన్ అయిపోయిన తర్వాత వాడిని వెళ్ళిపోనివ్వకుండా జబ్బ పట్టుకుని ఆపి, కాసేపు సృష్టి పని కూడా చూసి పెట్టవయ్యా అని ఆ అవతారుడు అప్పగించినటువంటి బాధ్యత అనమాట. సో అండర్ ప్రొటెస్టే అతను హ్యాండిల్ చేస్తాడు అతని రోలు. ఇదేంటిది, ఇంత ప్రయాణం చేసి 50 కోట్ల జన్మలెత్తు ఇప్పుడు నేను హ్యాపీగా ఎంజాయ్ చేద్దామంటే మళ్ళీ ఇక్కడ రిక్షా తొక్కడం పెట్టాడు ఈయన అని ఆ ప్రొటెస్ట్ తోటే చేస్తాడనమాట ఆయన. అంచేత అతను ఎప్పుడూ కూడా అవతారుడితోటి బాధ్యత తీసుకోవడంతో పోల్చనేమి ఇతని బాధ్యతని. ఎందుకంటే అవతారుడు నా బిడ్డవాడు అనేటువంటి ఆ దాని నుంచే వస్తుందన్నమాట. ఈ వర్డ్స్లో డిఫరెన్స్ అంతా కూడా ఆ డిఫరెన్సే చూపెడుతున్నారు అనుకుంటున్నానండి బాబా. అంటే అవతార్ ఈజ్ ది ఫాదర్ కాబట్టి తన సంతానం కోసం ఆయన ఎంతకని వెళ్ళిపోతాడు. ఆయన ప్రతిదీ అయిపోతాడు. యాంట్ ఫర్ యాంట్, ఎలిఫెంట్ ఫర్ ఎలిఫెంట్, పిగ్ ఫర్ పిగ్ అయిపోతాడు ఆయన. సో ఆయన ఇంటి ఒడ్డును కూర్చుని చూడడం అనేది ఉండదు, ఆయనే అయిపోతాడు అన్నిట్లోనూ. సో అవతారుడిది మాత్రం గాడ్ 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 అంటున్నాడు. అదే సద్గురుడు మాత్రం గాడ్ గాడ్ అని వాడాడు. అవతారికి నేనే నేనే ఐ ఐ ఐ ఐ అది బికమింగ్ని ఆ రకంగా ఆయన భాష ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట అండి. సో అంచేతే ఉన్నారు, అవతార్ బికమ్స్, సద్గురు యాక్ట్స్.
వాడు తప్పదు కాబట్టి బాధ్యత అప్పగించాడు కాబట్టి కానీ గురు అంటాడు అనమాట ఆయన అవతారుడిది. అది సార్ నాకు అర్థమైంది ఇది. ఈ జగ్లరీ, ఈ పదాల జగ్లరీ ఆయనకి తప్పదు కాబట్టి టెక్నికల్గా ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం అర్థం చేసుకోవడానికి ఈ నేపథ్యం పెట్టుకుంటే మనకి చాలా వరకు క్లారిటీ వస్తుందని నా ఉద్దేశం. అది సార్ నాకు అనిపించింది. అదేలేండి, ఈ పదాలతో కుస్తీ పట్టి కంటే మీరు చెప్పినట్టు అది అది కాంటెక్చువల్ గా ఇలా ఉంటుంది. అంటే ఆ లింక్, ఆ అభిమానం, ఆ ప్రేమ లింక్ ఇలా ఉంటుంది, అనుబంధం ఇలా ఉంటుంది, ఆ ఫీల్ అనుకుంటే సరిపోతుంది. అంతే అంతే. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిందండి, అంటే బాబా ఈ ఈ డిఫరెంట్ మెసేజెస్ ద్వారా, ఈ పాయింట్స్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, అతను సృష్టి అయిపోతాడు అనేది మనం గ్రహించాలి అని. హీ బికమ్స్ అనే దాని మీదే మెయిన్ స్ట్రెస్ ఉంది. అంటే బా సాధారణంగా అవతారుడు అనగానే మనందరి థాట్ ఎలా ఉంటుందంటే, ఏదో ఒక పర్టిక్యులర్ హ్యూమన్ ఫామ్‌లో గాడ్ మేనిఫెస్ట్ అవుతున్నాడు అన్నట్టుగా చూస్తాం. బట్ ఆ మేనిఫెస్టేషన్ ఎలా, అంటే అతని పరిస్థితి ఎలా ఉంటుందట గాడ్‌ది ఆ టైంలో అంటే, అతను నేను అయిపోయాడు. అంటే అతను మీరే రాజుగారంటే బాబాయే. నాగేశ్వర గారంటే బాబాయే. ప్రతి వస్తువు, ప్రతి చీమ, హి ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. అటువంటి కాన్షియస్‌నెస్ అతనికుంటది అవతారుడిగా వచ్చేటప్పుడు. సో, ఎగ్జాక్ట్‌గా వాట్ వి ఫీల్ అనేది అతనికే తెలుస్తది. ఇంకెవరికి తెలీదు. ఎందుకంటే నేనేం ఫీల్ అవుతున్నానో ఈ మొమెంట్ నాలాగే ఫీల్ అవ్వగలడు. అంటే నాలా ఫీల్ అవ్వడం కాదు, ఇంకా నేనే ఆ టైంలో. అందుకే బాబా ప్రతి దగ్గర ఐ అండ్ యూ ఆర్ నాట్ వి బట్ వన్ అనే మాట చెప్పడంలో ఇదేదో జనరిక్ ఫిలాసాఫికల్ స్టేట్మెంట్, అద్వైత స్టేట్మెంట్ కాదు. ఈ మాట సద్గురువు చెప్పలేడు. ఐ అండ్ యూ ఆర్ నాట్ వి బట్ వన్ అని ఓన్లీ అవతార్ కెన్ సే, బికాస్ హీ బికమ్స్ అస్. మన అయిపోతాడు అతను. అది ఇక్కడ ఐ యామ్ ఎవ్రీథింగ్‌లో. లక్ష్మణ్ ఇంకొక మాట అండి లక్ష్మణ్. ఆయన ప్రతి సోలు అయిపోతాడు కాబట్టే ఆయన అవతారిక్ మేనిఫెస్టేషన్ జరిగినప్పుడు ప్రతి సోలు ముందడుగు పొందుతుంది అని కూడా చెప్పారు కదా. అవునండి. అవును. బికాజ్ హీ బికమ్స్ ఎవరీ సోల్ ఎవ్రీథింగ్ అని ప్రతిదీ కూడా ఆ బెనిఫిట్ పొందుతుంది అనమాట ఆ ముందడుగు. ఇప్పుడు అందుకే ఉదాహరణకి ఒకడు ప్రతి సోలుతోటి ఒక తాడు పెట్టి లంకి కట్టేసుకున్నాడు అనుకోండి, వీడు ఒక్క ముందడుగులు ఇలా లాగితే అన్ని సోల్స్ ఇతనితో పాటు జరుగుతాయి ముందుకి. ఎందుకని ప్రతిదానికి కట్టేసుకుని ఉన్నాడు కాబట్టి ఇతను కదా. సో అందుకనే అవునండి. అవతారుడితోటి ఒక లాగాడంటే ఆయన ముందడుగు పుష్ టు ఎవ్రీ బీయింగ్ అన్నారు కదా. అది అవును. బికాజ్ ఆఫ్ దట్ అనమాట. యా, జై బాబా. ఇంకో అదే మాట అంటే బాబా అనేది ఏంటంటే చెప్పండి. చెప్పండి దాస్. సద్గురు వర్క్స్ ఫర్ హిజ్ మండలి, హిజ్ సర్కిల్ సెలెక్టివ్ వేలో అండ్ హ్యుమానిటీ కోసం జనరల్ వేలో పనిచేస్తారని చెప్పారు సద్గురు. అంటే తన శిష్యవర్గం కోసం ప్రత్యేకంగా పనిచేస్తారు. ఒక సాధారణమైన పద్ధతిలో మిగిలిన మానవాళి కోసం పనిచేస్తారు. కానీ అవతార్ అతని శిష్యవర్గం కోసం ఒక స్పెషల్ వేలో, చోజన్ వేలో పనిచేస్తూ ఒక స్పెషల్ వేలో మొత్తం హ్యుమానిటీ కోసం, అందరి కోసం పనిచేస్తారు, క్రియేషన్ కోసం అన్నట్టుగా చెప్పారు ఓ దగ్గర. అంటే అవతార్ చేసిన వర్క్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఇంకా అతను ఏదైనా ఒక ఊపు ఇవ్వాలి అనుకుంటే పుష్, అది ప్రతి చీమకి, దోమకి, చెట్టుకి, ధూళి కణానికి కూడా అందుతుంది. ఈవెన్ ఇంకా గ్యాస్ లైక్ ఫార్మ్స్లో ఉండే వాటికి, ప్రతి దానికి కూడా క్రియేషన్ మొత్తం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే అతను అదే అయిపోయి ఉన్నాడు కాబట్టి. బట్ సద్గురు హ్యాస్ వెరీ లిమిటేషన్స్. అతను ఓన్లీ మానవాళికే చేయగలడు, అది కూడా వెరీ జనరిక్ వేలో చేయగలడు. కేవలం అతనుతో కనెక్షన్ ఉన్న సర్కిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అతను సిన్సియర్గా ఒక స్పెషల్ వేలో వర్క్ చేయగలుగుతాడు. వెన్ ఇట్ కమ్స్ టు అవతార్, హీ వర్క్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే హీఈస్ ఎవ్రీథింగ్ కాబట్టి. అంటే అతని వర్క్ కూడా అంత విస్తృతమైన స్థాయిలో ఉంటుంది అని చెప్పడం. ఎందుకంటే అతనికి ఆ పాసిబిలిటీ ఉంది, ఇంకెవరికి లేదు క్రియేషన్ అలా చేయడానికి. గ్రేట్ అండి. అదే మీరు చెప్తుంటే ఊహించుకుంటున్నాం కదా. అంటే మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. అవతారుడు మనం అనుకోండి ఫిజికల్గా వస్తాడు, మన మధ్య సంచరిస్తాడు, ఇది ఒక ఆస్పెక్ట్ పైకి కనబడేది. కానీ లిటరల్గా ఆ ట్రూత్, ఆ కాన్షియస్నెస్, ప్యూర్ కాన్షియస్నెస్ వచ్చి మనం అయిపోతాం అనమాట. అది అంటే ఆయనలో ఉన్నవాళ్ళే కదా మనం అంతానే. లిటరల్గా మనకి లింక్ అయిపోద్ది బహుశా కాన్షియస్నెస్, మన కాన్షియస్నెస్ తోటి అంత అదే డీప్ ఎవ్రీథింగ్ ఈజ్ బెనిఫిటెడ్. మనం కనెక్ట్ అయిపోయినట్టే ఆయన ప్రెజెన్స్లో.
అదే అతను సుశీల్ వసంత్ దిగొచ్చాడంటే మనందరం ప్యారలల్ గా భగవంతుడు మనతో ఉన్నాడని అనుకోవచ్చండి. అంటే మరొక లక్ష్మణ్ దాస్ ఉన్నాడు అవతార టైంలో. అంతే. అతను గాడ్ కాన్షియస్‌నెస్ తో ఉన్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. అలా ప్రతి ఒక్క భగవంతుడి ప్యారలల్‌గా అతను అంటే అతనికి ఇన్ఫినిట్ కాన్షియస్‌నెస్ ఉంటూ నాలాంటి కాన్షియస్‌నెస్ కూడా ఉంది అతనికి. అంటే ఆ నేనే స్థా అయిపోతాడు అతను. ఆ అతను ప్రతి స్థాయిలోకి వచ్చి దాంట్లో 2 పాత్రలు అయిపోయాడు. ఆ స్థాయిలోకి వచ్చి కనెక్ట్ అయిపోయాడు అనమాట మనకి ఆ టైంలో అందరికి. అందుకే అతను అంటాడు నేను యాంట్‌గా అయిపోతాను, ఎలిఫెంట్‌గా అయిపోతాను అంటే యాంట్స్‌లో ఒక అవతారిక యాంట్, ఎలిఫెంట్‌లో ఒక అవతారిక ఎలిఫెంట్ కాదు. దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద థింగ్. హి బికమ్స్ ఎవ్రీథింగ్ అని అర్థం. ఆ స్థాయికి ఆ కాన్షియస్నెస్ వచ్చి మనకు కనెక్ట్ అవుతాడు మన లెవెల్లో వచ్చి. ఇంకా మనమే అందుకే అయిపోతాడు కాబట్టి ఎగ్జాక్ట్ గా మన బాధ అతనికి అర్థం అవుతుంది. నేను అదే అంటున్నాను. అందుకే కమ్యూనికేషన్ అంత ఈజీ అనమాట ఆయనతో ఈ టైంలో మనకి. అవును. ఎవ్రీథింగ్ అసలు వీ మనం కెన్ కన్వే. మాట్లాడక్కర్లేదు. హి నోస్ వాట్ వి ఆర్ అనేది అంతే. అందుకే తొలి బహుశా రోజుల్లో చెప్పండి సార్. మెహరాబాద్లో తొలి రోజుల్లో బాబా చెప్పిన సందేశాల్లో ఉందండి అది. ఆయన ఏమన్నారంటే అట్ దిస్ ఇన్స్టెంట్ ఐ నో వాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ థింకింగ్, వాట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే ఈజ్ థింకింగ్ అన్నారు బాబా. అది అంటే ఇవన్నీ మనకి ఆ రోజుల్లో అంటే ఫస్ట్ తొలి రోజుల్లో ఎగ్జాంపుల్స్గా చెప్పారు అనమాట అవి. అది హీ బికమ్స్ అనమాట, హీ బికమ్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, హీ బికమ్స్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. అదే దాన్ని బట్టి సార్ అంత స్ట్రాంగ్ ఛానల్ ఉంటుంది కనుకే ఆ మూమెంట్స్ వేస్ట్ చేసుకోవద్దు అంటే ఆ కనెక్షన్ ని బలిష్టం ఎందుకు చేసుకోవాలని ఇంపార్టెంట్ అనమాట. ది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అని మిస్ దట్ ఆపర్చునిటీ. అదే భాస్కర్ రాజు గారు రాసిన అన్ని చూస్తే ఇంకా అది మిస్ అవడమే కదా. ఇట్స్ ఒక గిఫ్ట్ వచ్చి మన కళ్ళ ముందు ఉంది, గిఫ్ట్ ని ఇప్పుకోవడానికి మనం ఆలస్యం చేస్తున్నాం అనుకోండి. తరుణం అని వాడతారు ఆయన భాస్కర్ రాజు గారు. తరుణం జారవెరిచినావా తరుణం. తరుణం అంటే ఆపర్చునిటీ అనమాట. అది యా సార్ ఐ యామ్ ద హైయెస్ట్ ఆఫ్ ద హై అని చెప్పారు తండ్రి. అంటే సార్ ఆ తండ్రి తలుచుకుంటే అంటే ఆ తండ్రి అనుకుంటే అంత విశ్వమంతా ఆయన గుర్తించగల అవకాశం వస్తుంది కదండి. అంటే మరి ఎందుకు ఆ తండ్రి కొందరికే అవకాశం ఇచ్చారు? ఆయన అవకాశం అందరికీ ఇస్తాడండి, కొందరే అవకాశాన్ని అందుకుంటారు. మీరు ఆయన మీద తోసేయద్దు, మందే తేడా కదా. ఇప్పుడు గోదావరి నది ఉందండి, గోదావరి నది అందరినీ వాడుకోమని అంటది. అది ఏమి ఎస్సీ ఓడు వేరు, ఎస్టీ ఓడు వేరు, ఓసీ వేరు, బీసీ వేరు, దానికి ఏమి ఉండదు. అది ఎవడొచ్చి బిందెలతో పట్టుకెళ్ళినా అది ఏమి అబ్జెక్ట్ చేయదు. కానీ పట్టుకెళ్ళే వాళ్ళు కొంతమంది, ఒకడు స్పూన్ తెచ్చుకుంటాడు, ఒకడు కొండ తెచ్చుకుంటాడు, ఒక గన్ని తెచ్చుకుంటాడు, ఒకళ్ళు తెచ్చుకోడు ఏమని. సో వాడిని బట్టి ఉంటుంది కదా అది నదిని వాడుకోవడం అనేది. అవునా కదా? అవును సార్. అంటే మనలోనే తేడా అండి. ఆయన ఏమి లేదు, కమాలంటూ మీ అన్నాడు ఆయన కదా. సో మనం వాడుకోలేకపోవడం అనేది మన ప్రిపేర్డ్నెస్ కదా, మన సంసిద్ధత. ఆయన ఇప్పుడు లోపం లేదండి. అదే సార్ చెప్పిన కమాల్ అంటూ మీ ఆర్ అవతార్స్ కాల్ అనే మెసేజ్ ఏదైతే మెహర్ బాబా ఇచ్చారో అందులో ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే క్రియేషన్ మొత్తం ఆయన ఫాలో అవ్వచ్చు. సాధారణంగా స్పిరిచువాలిటీకి కొన్ని లాస్ ఉంటాయి. ఆ లాస్ ప్రకారం ఒక వ్యక్తి ఒక పర్టికులర్ మాస్టర్తో కనెక్ట్ అయి ఉంటాడు. సాధారణంగా ఆ మాస్టర్నే ఫాలో అవ్వాలి. లేకపోతే గాడ్గే మహారాజ్ శిష్యుడు ఉన్నాడంటే అతను గాడ్గే మహారాజ్ ద్వారా ఈ జన్మలో కొంత ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లేదా ఒక యోగిని ఫాలో అవ్వాలంటే ఇలా ఉంటుంది, లేదా వేరే సద్గురువుని అయితే అలా ఉంటుంది. కానీ అవతారుడు వచ్చేటప్పుడు సృష్టి మొత్తం అంటే ముఖ్యంగా మన మనుషుల వరకు మాట్లాడుకుంటే హోల్ హ్యుమానిటీ ఆయన గురువుగా స్వీకరించగలిగేటువంటి అవకాశం ఉంటుందట. అలా అనుసరించవచ్చు. అందుకే అతను ఇచ్చిన స్టేట్మెంట్లో ఓన్లీ ఫ్యూ అని అనలేదు, అందరూ ఎవరైనా నన్ను అనుసరించవచ్చు అని. కానీ వాళ్ళు అనుసరించలేదు. కారణం ఏంటంటే మళ్ళీ అదే ప్రాబ్లం. వాళ్ళకి ఉన్న ఇండివిజువాలిటీస్, వాళ్ళ మనస్సు అనేక సందేహాలతో కూడి ఉంటుంది. ఒక వ్యక్తి ఇలాగ అవతారుడు నేను భగవంతునని ప్రకటించుకోగానే ఆ సత్యాన్ని అంటే దాన్ని స్వీకరించేటువంటి సంసిద్ధత ఆత్మక లేకపోవడం. మళ్ళీ వాడికి ఏదో కొన్ని ప్రమాణాలు ఉంటాయి. గాడ్ అంటే ఇలా ఉండాలి, గురువు అంటే అలా ఉండాలి, లేకపోతే ఈ సిద్ధులు ఇవ్వాలి, లేకపోతే ఆసనాల్లో చెప్పాలి, యోగా చెప్పాలి, లేదా ప్రీకన్సీవ్డ్ నోషన్స్. వాడు అందులోనే ప్రయత్నిస్తాడు. కానీ వాడు నిజంగా వాళ్ళలో ఉన్న అజ్ఞానపు తెరలను కానీ త్రుంచుకొని అతనంతటా అతను వస్తే ఖచ్చితంగా ఇతను అందుకోగలడు, క్రియేషన్లో ఉన్న ఎవరైనా సరే.
అంటే ఎవరైనా ఇతను అనుసరించదగ్గ అవకాశం ఉంది అని చెప్పారు బాబా మెసేజ్‌లో. కానీ వాళ్ళు రాలేరంట. అయితే మీరడిగిన ప్రశ్న అంటే మరి అవతారుడే తెచ్చియొచ్చు కదండీ! ఇతను ఎప్పుడు కూడా మన ఫ్రీడమ్‌ని ఎక్కడ భగ్నం చేయరండి. స్పిరిచువాలిటీలో ఉన్న గ్రేటెస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఏది కూడా ఆయన శక్తిని ఉపయోగించి మనల్ని ఆయన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించరసల. లేకపోతే మనల్నందరం మార్చాలంటే అతనికి ఎంతసేపు చెప్పండసల. ఎప్పుడూ మనకి అవకాశం అంటే దానికి ఓ మంచి కథ ఉంది. ఎక్కువగా క్రిస్టియన్ దాంట్లో ఉంటుంది. ఏంటంటే, ఒక గొర్రెల కాపరి గొర్రెలన్నిటిని కూడా చుట్టూ కంచె వేసి పెడతాడు. పెడితే ఒకసారి ఒక గొర్రె పారిపోతుంది. ఎక్కడో ఆ కంచె దగ్గర ఎక్కడో చిన్న హోల్ చేసుకొని. మళ్ళీ కౌంట్ చేస్తే సాయంత్రం ఒకటి తక్కువగుందని తెలిసి వెతుకుతాడు పాపం చాలా కష్టపడి. ఎక్కడో అది మేత మేస్తుంటే దాన్ని పట్టుకొనొచ్చి పెడతాడు. పెట్టాక ఆ హోల్ ముయ్యడు. తర్వాత వచ్చి అడుగుతారనమాట. అవును ఇది పారిపోయింది. ఎలా ఎళ్ళిపోయిందంటే, ఇలా ఎళ్ళిపోయిందని చెప్తాడు. మరి ఎళ్ళిపోతే ఏం దాన్ని క్లోజ్ చేయలేదంటే, నేను దాని ఫ్రీడమ్‌నేమి ఇబ్బంది పెట్టను. అది వెళ్తే వెళ్ళని నేను తెచ్చుకుంటాను గానీ, అది ఫ్రీగానే ఉండాలి అని అంటాడనమాట. అలా భగవంతుడు మనకు ఆ స్వేచ్ఛను ఎప్పుడూ ఇస్తాడు. అతనెప్పుడు కూడా బలవంతంగా చొరబడిపోయి నేనేరా నీకు దిక్కు, నువ్వే నన్ను పట్టుకో అని చెప్పడతను. అధికారం వాడడతను. అంత కంపాషనేట్ అతను. పేరెంట్సే పిల్లలకు బలవంతం పెట్టరు కదా చాలా విషయాల్లో. సరే వాడే మారతాడు ఎప్పుడు కావాలా అని అంటారు. అంత అనంతమైనటువంటి ప్రేమన్న ఆయనెందుకు మన మీద ఆ ఒత్తిడి తీసుకొస్తాడు? ఒక కోట్ ఉందండి బాబాది. ఐ గివ్ ఫ్రీడమ్ టు ఎవ్రీవన్ ఎయిదర్ టు యాక్సెప్ట్ మీ ఆర్ రిజెక్ట్ మీ అని బాబా కోట్ అవునండి. ఉందండి. అవును. వై డు యూ హైయెస్ట్ ఆఫ్ ది ఫోర్స్ మీ? హైలో కూడా అతను అదే చెప్తాడు. అది వై డు యూ ఫోర్స్ ఎనీబడి అది. అంటే రెండో ఆస్పెక్ట్ కూడా సార్ ఆ ఫ్రీ విల్ అంటూ లేకపోతే అసలు లవ్ అన్నది కాన్సెప్చువల్‌గా పాసిబుల్ కాదు కదా! ఇంక అసల. ఇంకా ఆయన చెప్పినట్టే అవునండి. ఇది అయిపోతే కూడా ఒక అసలు డైమెన్షన్ కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ లవ్ డైమెన్షన్ అనేది కదా అది. పాసిబుల్ ఉండాలంటే మీకు ఫ్రీ విల్ ఉండాలి. అవును. వచ్చిందే ఏకాకి అయిన ఆయనకి అది కోల్పోయి కదా! ఈ సృష్టించుకున్నదే. అది అంతా మళ్ళీ నేను చెప్పినట్టే అని ముద్ద చేసేసాడనుకోండి. ఇంకేముంది డివైన్ థీమ్‌కి, గేమ్‌కి అర్థం లేదు కదా! ఓవరాల్‌గా. అవునండి. కరెక్ట్. ఓకే అండి. ఏమన్నా ప్రశ్నలు సరే ఉన్నాయండి? సద్గురు జయబాబు అండి. ఇప్పుడు సద్గురు భగవంతుడు అయినప్పుడు అప్పుడు ఆయన మానవుల ఆయన భగవంతుడు స్థితి పొందుతాడు కానీ మానవులు వేరు వాళ్ళు ఇంకా భగవత్ స్థితి పొందలేదు అనే డిఫరెన్స్ తో ఉంటాడని. ఇప్పుడు అవతారుడు ఎవ్రీథింగ్ బికమ్ అయిపోతుంది. వాడు భగవంతుడే అంటే మనమైతే మానవులు బట్ ఆయన ఎవ్రీథింగ్ బికమ్ అంటే ఆయన మనం ఒకట్ల ఆయన యొక్క ఇది ఉంటుంది. ఇప్పుడు సద్గురు భగవంతు పొందిన తర్వాత నేను భగవంతుడు అని తెలుసుకుంటాడు కానీ మిగతా ఈ సృష్టిలో ఉండే మానవాళ్ళు వీడు వేడు వాడు ఇంకా పొందలేదు అనే భావనలో ఉంటాడా? అంటే అంటే అక్కడ బాబా సద్గురుకి చెప్పండి 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 సార్. లక్ష్మణ్, చెప్పండి లక్ష్మణ్. సద్గురుకి క్రియేషన్ కాన్షియస్‌నెస్ ఉంటుంది. అంటే సృష్టి ఉంది. సృష్టిలో జీవులున్నారు. వాళ్ళు ఇలాగా రకరకాల స్థాయిల్లో ఉన్నారు. ఇలా బంధింపబడి ఉంటారు అనే స్పృహ ఉంటుంది ఆయనకి. అవును. అలాగే అవును. వీళ్ళందరూ నా నుండే వచ్చారు. ఈ సృష్టి కూడా నా నుండే వచ్చింది. ఎందుకంటే మళ్ళీ మీకు ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ కాన్సెప్ట్ గుర్తుంటే ఎంత నథింగ్ ఇప్పుడు అతను ఇక్కడ మళ్ళీ ఎవ్రీథింగ్ అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎవ్రీథింగ్ అంటే గాడ్. ప్రతీదీ గాడ్‌లో ఉండే అవును. వచ్చింది కాబట్టి ఈ సృష్టి కూడా నాలో అవును. ఉండే వచ్చింది. అందుకే అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అంటే క్రియేషన్ ఈజ్ ఫ్రమ్ మీ అని చెప్పడం. మీరు చదివితే సద్గురు దగ్గర ఈజ్ ఇన్ మీ, ఫ్రమ్ మీ అని ఉంది కదా! ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ. అంటే ఈ అవును. సృష్టి అంతా ఎందులో అవును. ఉందంటే ఆ భగవంతుల్లోనే ఉంది. భగవంతుల్లో నుండే వచ్చింది. అవును. ఇమాజినేషన్ అంతా ఈ సృష్టి అంటే ఒక అవును. ఊహ. ఇప్పుడు మనం కలగంటూ పడుకున్నప్పుడు కల మనకి ఎవరి నుండి వచ్చింది? మనలోనే వచ్చింది. ఇక్కడ మనం భగవంతుడు అనుకోండి. అలాగే కల ఎవరిలో ఉంది? అవును. మనలోనే ఉంది. ఈ స్పృహ అవును. ఉంటుంది ఎవరికి? సద్గురువుకి. కానీ నేనే ఆ కళ అవును. అనేటువంటి స్పృహ ఉండదు. అంత అవును. సటిల్ ఉండదు అతనికి. కాబట్టి అతను ఉంటుంది. చేసే సహాయం కూడా ఒక స్థాయిలోనే ఉంటుంది. ఆయన పని సహాయం గాని, అవును. పని గాని ఆయనకి ఉండాల్సిన లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ భగవంతుడినే భూమి మీదకి ఆహ్వానిస్తారు. అంటే తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి పరిమితుల వల్ల. అవతారుడికి అలాంటి అవును. పరిమితులు లేవు. అతను ఏదైనా చేయగలడు. అందుకే ఆయన అవును. సఫరింగ్ కూడా ఇన్ఫినిట్ అంటే సఫరింగ్ అని చెప్పారు బాబా. అది. అవును. కానీ సద్గురుడు ఆయనకి మనం సృష్టిలో ఏం ఉంటామని మన పరిమితులు తెలుసు. చెప్పండి సార్. అవును. సద్గురులు సృష్టిలో ఏ మోడిఫికేషన్ అంటే ఇప్పుడు అవతారం ఏమేమి చేయగలరు బట్ సద్గురులు యాజ్ పర్ డిజైన్ ఆఫ్ అవతారంలో రన్ చేయాలి. వాళ్ళు ఏమైనా మోడిఫై చేయడం కానీ ఏం అలా అలా ఏం చేయలేరు కదండి.
ఒక దగ్గర ఇలా రాసిందండి, ఫస్ట్ అవతార్ వచ్చినప్పుడే ఒక డివైన్ ప్లాన్ అతను క్రియేట్ చేస్తారట. ఆ డివైన్ ప్లాన్‌కి అవును. అనుగుణంగాను మిగిలిన వాళ్ళు 'నథింగ్ అండ్ ఎవ్రీథింగ్' అనే బుక్‌లో ఉంది. బాబూజీ రాసిన బుక్‌లో. అవును. ఫస్ట్ అవతార్ విల్ క్రియేట్ ద డివైన్ ప్లాన్ అకార్డింగ్‌లీ ఆల్ ద సద్గురుస్ విల్ వర్క్ అని చెప్పారనమాట. ఓకే. అలా ఎవ్రీ సైకిల్ కాబట్టి ఆఫ్ మళ్ళీ అవతార్‌లో ఒకవేళ అలాగే దానిలో జరుగుతుంది. ఒకవేళ ఆయన ఏమైనా మార్పు చేయదలుచుకుంటే ఆయన ప్లాన్ ప్రకారమే, మాస్టర్ ప్లాన్ ప్రకారమే మిగతాదంతా నడుస్తూ ఉంటుంది ఎప్పుడు అని. తర్వాత ఎవడు ఓకే. సద్గురువుగా రావాలనేది కూడా ఆయనే డిసైడ్ చేస్తాడండి, అవతారే. ఓకే. ఆ! అది ఓకే. ఓకే. రేపు. ఓకే. ఓకే. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అంటే టైం స్పెండ్ చేసిన బేసిక్‌గా బాబా ఆపర్చునిటీ ఆయన భూమి మీదకి రావడం అన్నది మనం తెలుస్తానే ఉంటది. ప్రతి నిమిషం మిస్ అయిపోతున్నాం. అంత ఫోకస్ పెట్టట్లేదు అనుకుంటానే ఉంటాం. కానీ ఆయన విల్లే కదా! ఆయనకు ఈ మాత్రం ఇచ్చాడు గనుక ఆయన సమక్షంలో కూర్చున్నాం. ఇయన్నీ నేర్చుకుంటున్నాం. 2 అనిపిస్తూ ఉంటాయి ఊగిసలాట. కానీ అది కూడా ఒక గేమే. డివైన్ థీమే. మరింతగా ఇంటెన్సిటీ పెరగడానికి మనకి ఇంగో ఈ బుక్ రీడింగ్స్, ఈ తెలుసుకోవడం జ్ఞానపరంగా, నాలెడ్జ్ పరంగా తెలుసుకోవడం కూడా ఉపయోగపడుతుంది కనుక మనం కొంచెం స్పెండ్ చేసినా తప్పులేదు ఇక్కడ. ఏమన్నా ఉన్నాయండి మిగిలిన వాళ్ళ ప్రశ్నలు ఇక్కడ? సార్ జయబాబా అండి, నాకు ఒక చిన్న డౌట్ చెప్పండి. ఉంది. ఈ క్రియేషన్ స్టార్ట్ అవ్వక ముందర అంటే గాడ్ ఇన్ బియాండ్ స్టేట్స్ లో అవ్యక్తంగా ఉన్నప్పుడు, తర్వాత ఈ విమ్ వచ్చింది. విమ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి డ్రాప్ సోల్ స్టార్ట్ అయ్యాయి కదా, క్రియేషన్ స్టార్ట్ అయింది. ఆ సెన్స్ ని చూస్తే అక్కడ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ సేమే, ఏ చేంజ్ లేదు వాటిలో. అయితే వాటిలో ఒక సోల్ ముందర జర్నీ చేసింది, అదే అవతార్‌గా చెప్తాను నేను. ఇప్పుడు ఈ అవతార్‌గా మొదటి సోల్ ఏదైతే రోల్ తీసుకున్నదో అది హెల్ప్ చేస్తుంది. మిగతావి కూడా తన తన తాలూకా ఇది స్టేట్ ఇదే అని తెలుసుకోవడానికి అని అనేటప్పుడు, మిగతా సోల్స్ కూడా ఆల్మోస్ట్ అవి రియలైజ్ అయిన తర్వాత వాటికున్న కేపబిలిటీస్ అవ్వచ్చు, వాటికున్న స్టేట్ అవ్వచ్చు, అంతా కూడా అవతారికి దానికి ఈక్వల్ అవ్వాలి కానీ ఎందుకు డిఫరెన్స్ ఎందుకొస్తుంది మరి? సద్గురు ఇలా చేస్తున్నాడు, బ్రహ్మీభూతి అలా చేస్తున్నాడు, జీవన్ముక్తి ఇలా చేస్తున్నాడు. ఆయనకి ఒక లిమిటేషన్ ఉంది, ఈయనకి ఒక లిమిటేషన్ ఉంది. ఒక సోల్ సద్గురు అవుతుంది, ఒక సోల్ ఏదో డైరెక్ట్ గా రియలైజ్ అవుతుంది, ఇంకో సోల్ ఇంకో దగ్గర ఎక్కడో ఉండిపోతుంది. అంతా ఒకటే అని చెప్తూనే మళ్ళా దీంట్లో చాలా డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? అంటే ఇది నాకు తెలీదండి. కరెక్ట్ క్వశ్చన్ కాదో కూడా తెలీదు. జస్ట్ నాకు అనిపించింది అడిగాను. అదే మీరు అడిగిన ప్రశ్న అర్థమైందండి. కాకపోతే దీనికి సమాధానం బీమ్స్‌లో బాబా చెప్పారు. ఇక్కడ సోల్‌కి ఫస్ట్ సోల్‌కి ఎక్కువ, తర్వాత వచ్చిన సోల్స్ తక్కువ. అలాగే డిఫరెన్షియేట్ చేయడం, ప్రయారిటైజ్ చేయడం ఏం చేయట్లేదు. కాకపోతే ఆ ఫస్ట్ సోల్‌కి ఒక అవకాశం కలిగింది. ఏంటంటే అది తన కాన్షియస్‌నెస్ ఇన్ఫినిట్ అవతారి కాన్షియస్‌నెస్‌తో ఫ్యూజ్ అయింది ఫస్ట్ టైమ్ దానికి. ఆ ఫ్యూజ్ అయింది కాబట్టి దానికి అవకాశం, అది ఆ బాధ్యతను తీసుకుంది. ఇదేమైనా అవతారుడిగా రావడం ఏదైనా ఒక గొప్ప విషయంలాగా మనకు కనిపిస్తుంది కదా! నరకంలా ఉందది. సో, అది ఆ బాధ్యతను తీసుకొని అది అక్కడి నుండి దాని ప్రకారం అది చేస్తుంది. సో, ఇవన్నీ చేస్తుంది ఏది అంటే ఆ ఫస్ట్ ఇన్ఫినిట్ అవతారిక్ కాన్షియస్‌నెస్. బాబా కరెక్ట్‌గా రాసారు. ఆ బి అనే దానికి డెఫినిషన్. ది ఇన్ఫినిట్ అవతారిక్ కాన్షియస్‌నెస్ ఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఎవ్రీ టైమ్. నాట్ వెదర్ ఇట్స్ ఎ ఫస్ట్ సోల్ ఆర్ సెకండ్ సోల్ ఆర్ థర్డ్ సోల్. ఇక్కడ సోల్స్ ఆర్డర్‌కి ఏది ముందొచ్చింది, తర్వాత వచ్చింది కూడా కాదు. అది దీంతో ఈ ఫస్ట్ సోల్ యొక్క కాన్షియస్‌నెస్‌తో ఫ్యూజ్ అయింది కాబట్టి అది ఆ బాధ్యతను తీసుకొని ప్రతిసారి క్రిందకొస్తుంది అవతారిక్ కాన్షియస్‌నెస్సే వస్తుంది క్రిందకి. అంటే ఈ క్రియేషన్ కాన్షియస్‌నెస్‌లోకొచ్చి పని చేయడం అనేది చేస్తుంది అదే. మన సోల్ వైస్ చూడకుండా కాన్షియస్‌నెస్ వైస్, అవతారిక్ కాన్షియస్‌నెస్ వైస్ చూస్తే దానికేమి ఒక సోల్‌తో కనెక్టే లేదది. అది గాడ్‌దే ఆ కాన్షియస్‌నెస్. అదే 2 యాక్చువల్‌గా స్థాయిలో ఏర్పడింది. లక్ష్మణ్ మీరు చెప్పినట్టు అదేమీ ఎంజాయ్‌మెంట్ కాదది. అది హెల్ అనమాట యాక్చువల్‌గా. అది ఫ్రాన్సిస్ బ్రాబజాన్ చెప్తాడు. నాకు ఎప్పుడో ఒకప్పుడు రియలైజేషన్ రాక తప్పదు. 50,00,00,000 జన్మలను ఒక సిలబస్ పెట్టావు. నీకు ఆ సిలబస్సే లేదు తండ్రి. అనంతమైన సృష్టిలో ఆఖరి ఆత్మ రియలైజేషన్ వచ్చే వరకు నువ్వు ఇలాగ వస్తూనే ఉండాలన్నాడు.
సో అది ఒక రకంగా ఇచ్చే పనిష్మెంట్ అనమాట. కుటుంబ పెద్దగా అందరి కష్టాలని సుఖాలని పంచుకోవడం అనేది కదండి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, అది ఫాదర్స్ రోల్ కదా. అవునండి. అవును. సో అది యాక్చువల్గా గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అది మనం ఎవరూ ఊహించలేనిది. అది మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ అంటే అదే కదండి అర్థం. అదే హీ బికమ్స్ ది స్లేవ్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ బికాస్ హీ హాజ్ అస్యూమ్డ్ ద రోల్ ఆఫ్ ది ఫాదర్ కదా. అవునండి. ఇది ఎంత సహజం అంటే ఇంట్లో ఆ, తండ్రి తాలూకా బరువు అర్థమైన పెద్ద కొడుకు ఎవరైతే ఉంటారో, అంటే ఎవరికైతే ఇప్పుడు ఇంట్లో ఒక గంపడి సంతానం ఉన్నారు అనుకోండి, ఎవడైతే పెద్ద అవుతాడో వాడికి తండ్రి తాలూకా బాధలు చూస్తుంటాడు, వాడికి అర్థం అవుతుంది సహజంగా. వాడే తీసుకుంటాడు బాధ్యత అంతా, తీసుకొని మోస్తూ ఉంటాడు మిగతా తనకు ఊరినంత వరకు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ ఎక్కడైనా కానీ. అంతే సహజంగా అక్కడ కూడా జరిగింది. అంతే తప్పిస్తే ఇది ఫస్ట్ సోల్ ఎక్కువ ఇప్పుడు సెకండ్ సోల్ అలా అంతే. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ కుటుంబ యజమాని ఉంటాడండి, 10 మంది పిల్లలు ఉంటారు, ఎవడి యూనిట్ వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎవడికో మనవడికి జ్వరం వస్తే ఆ తాత వాడు ఉంటాడు హెడ్, వాడు అలా వర్రీ అవుతూ ఉంటాడు. మిగిలిన వాళ్ళంతా ఎంజాయ్ చేసినా వాడి దృష్టి అంతా సఫర్ అయ్యే వాడి మీదే ఉంటుంది కదా. సో అది అవతార్ అనేటువంటిది అది మొత్తం సఫరింగ్, ఈ షేర్స్ ది సఫరింగ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ అనమాట. అదే యూనివర్సల్ సఫరింగ్ అన్నది చూడండి. వేర్ ఎవర్ దెర్ ఈజ్ సఫరింగ్ హీ సఫర్స్, ఇట్ గోస్ టు హిమ్. యా, అది సార్ ఆ గోపాలకృష్ణ బీమ్స్ లో గారు. ఒక మాట రాసింది, ఆ, కమింగ్ డౌన్ అయ్యేటప్పుడు ఆ కాన్షియస్నెస్ కమింగ్ డౌన్ అవుతుంది అని కూడా రాశారు క్లియర్ గా. అవునండి. అదే ఒకసారి అండి. బీమ్స్ చాప్టర్ దాసు నేను అనుకుంటుంది యాక్చువల్గా మనం ఈ చదువుకోవడం సోల్స్ యాంగిల్లో చదువుకుంటాం ఇటు నుంచి ప్రయాణిస్తాం. యాక్చువల్గా అటువైపు నుంచి ఆయన అన్నారు కదా గోపాలకృష్ణ గారు అన్నది ఏంటంటే ఇవన్నీ కలిసిపోతాయి కదా, ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏంటి డిఫరెన్స్లు అన్నీ ఒకటే కదా అంటే ఉన్నది టు బీ కాన్షియస్నెస్, దానికి ఫ్యూజ్ అయ్యే అవుతాడు కూడా. మనం ఇటు నుంచి అవతారుడు వచ్చాడు అంటున్నాం, ఆ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ డ్యూయాలిటీలో అవతారుడు అంటున్నాం, ఒక చిన్న ఏదో ఒక సోల్ లాగా. అది లిటరల్గా కాన్షియస్నెస్ కదా. ఇప్పుడు అంటే ఈవెన్ వీళ్ళందరూ ఆఫ్టర్ రాజుగారు, ఈవెన్ ఆఫ్టర్ రీచింగ్ టు బి దే రిటైన్ దేర్ ఇండివిడ్యువాలిటీ అన్నారు కదా. అక్కడండి. ఆ అవును. ఇండివిజువాలిటీ ఆస్పెక్ట్ లోనే మనం మాట్లాడాల్సి వస్తుంది. అంతే అంతే తప్పిస్తే అంతే. అంతా ఒకటే, ఉన్నది ఒక సోలే. ఒకటే కదా. అతను ఎవ్రీ టైం స్ట్రెస్ చేస్తూ ఉంటారు. అయితే ఉమ్. ఇండివిజువాలిటీ గురించి చాలా డీటెయిల్ గా చెప్పారండి. మనం మాట్లాడొచ్చు తర్వాత ఎప్పుడైనా. ఓకే అది ఓకే. అసలు ఇండివిజువాలిటీ ఎలా ఉంటుంది, నామమాత్రంగా ఉంటుందా, అసలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని బాబా కొంత వివరణ ఇచ్చారు. ఆ, అది మనం మాట్లాడుకున్నప్పుడు అర్థం అవుతుంది. అది అంటే మనం అదేలే, ఎలా తీసుకోవాలి దాన్ని. అది ఇది ఒకటే కదా సెపరేట్గా సోల్. ఎప్పుడన్నా డిస్కస్ చేద్దామండి అది. ఓకే సార్ గోపాలకృష్ణ గారు ఓకేనండి. సార్ జై బాబా సార్. సార్ ఓకే. జై బాబు, జై బాబు, జై బాబు. ఇది మనకి ఇంకా 18 నిమిషాలు ఉందండి. నెక్స్ట్ గజలక్ష్మి గారు మా ఉన్నారు కదా. జయబాబా అండి. చదవండి, ఉన్నానండి. బాగానే ఉంది, జయబాబా. వాయిస్ బాగానే ఉంది. ది అవతార్ అండ్ ది సద్గురు. ఇందాక సెక్షన్ లో మనం అవతార్ గురించి సద్గురు గురించి చాలా వివరంగానే మనం డిస్కస్ చేసాము. అదే విషయం బాబా కొంచెం ఎగ్జాంపుల్స్ తో సహా మనకి చెప్తున్నారు ఈ చాప్టర్ లో. ది సెన్స్ మెహర్ బాబా విషెస్ టు కన్వే ఈస్ when a Sadguru is said to be in good health or ill, all this is said and seen and felt by ordinary human beings. మెహర్ బాబా గారు మనకేమి సందేశాన్ని ఇస్తున్నారంటే, ఈ సద్గురుకి ఒక డెఫినేషన్ ఏంటి, సద్గురు ఎలా ఉంటారు అన్న దాని గురించి ఇక్కడ వివరిస్తున్నారండి. ఆయన ఏమంటున్నారంటే, ఒక సద్గురుకి ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ కలిగితే ఆ ఆ విషయం మనందరికంటే మానవ మాతృలంగా ఉన్న మనందరికీ, మన సాధారణ మానవులకి అది కనపడుతుంది. అది దాని గురించి మనం మాట్లాడుకుంటుంటాం. అలాగే మనం ఆల్రెడీ ఆరోగ్యం అనారోగ్యాలను అనుభవిస్తాం కాబట్టి అతని బాధను కూడా మనం అనుభవిస్తూ అతనికి ఎలా ఉంది అనేది కూడా ఆ భావన కూడా మనకి కలుగుతూ ఉంటుంది. The underlying truth from the point of the view of the Sadguru is that neither good health nor illness nor anything whatsoever affects or touches his being infinity in the least, because he is perfectly conscious of illusion as illusory and is thus fully aware that health and illnesses are both illusory. ఆయనకు సద్గురుకి ఆరోగ్యం అనారోగ్యం ఉంటే మానవ మాతృలుగా మనకి అది తెలుస్తూ మన అనుభవంలో ఉన్నదే మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ
అంతర్లీనంగా నిజం ఏమిటంటే సద్గురుకి ఈ ఆరోగ్యం కానీ అనారోగ్యం కానీ అలాంటి వాటివి ఏవి ఈ ప్రాపంచిక విషయాలు ఏవి కూడాను అతనికి ఎలాంటివి కూడాను అతనికి తాకవు. అలా అతని అనంతత్వానికి కనీసం దరి కూడా చేరలేవు. ఎందుకు చేరలేవు అంటే ఇతను పూర్తి చైతన్యంతో ఉన్నాడు. దేని యొక్క చైతన్యం ఉన్నాడు? ఇతని ఈ భ్రమ, ఈ క్రియేషన్ అంతా ఒక భ్రమని, అలాగే ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడాను భ్రాంతికరమైన విషయాలని, ఆ విషయంలో అతను పూర్తి చైతన్యవంతుడై ఉన్నాడు. కాబట్టి అతనికి ఈ ఆరోగ్య అనారోగ్య విషయాలు, ప్రాపంచిక విషయాలు ఏవి కూడా అతనికి వెన్నంటవు. అలాగే అతను ఈ విషయం అతనికి తెలుసు కాబట్టి ఇల్యూజన్ గురించిను, ఇల్యూజరీ థింగ్స్ అంటే భ్రాంతి గురించి, భ్రాంతికరమైన విషయాల గురించి అతనికి పూర్తిగా తెలుసు కాబట్టి ఈ ఆరోగ్యము అనారోగ్యము అన్న విషయాలు, భ్రాంతికరమైన విషయాలు, ఇవి శూన్యం నుంచి పుట్టినవే అన్న విషయం అతనికి పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి ఇవి ఏవి అతనికి ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వవు అన్నాను. జై బాబా అండి. నెక్స్ట్ కూడా చదివినా. ఓకే. హౌ కుడ్ ద నథింగ్ ఎవర్ ఎఫెక్ట్ హిమ్? మరి శూన్యం ఎప్పుడు ఎందుకు అతన్ని బాధించదు? అతనికి ఎలాంటి ఇబ్బంది కలిగించదు? The Sadguru has overcome the impressions of nothing through the process of evolution, reincarnation and involution, and he has realized that he is the everything, which of course includes the nothing. మరి ఈ శూన్యం ఎందుకు అతనికి ఎలాంటి కష్టం కలిగించదు అని అంటే, సద్గురు తన సంస్కారాలన్నింటినీ కూడాను దాటి వచ్చాడు. వాటిని అన్నిటినీ సమీపించుకుని ఈ శూన్యానికి సంబంధించిన ఈ సంస్కారాలన్నింటినీ పోగొట్టుకుని, అంటే ఇవి పోగొట్టుకోవడానికి ఎవల్యూషన్, తర్వాత పునర్జన్మ మరియు అంతర్ముఖ ప్రయాణం ద్వారా ఈ సంస్కారాలన్నింటినీ ఒకటి దాని తర్వాత ఒకటి అన్ని పోగేసుకోవడం, అన్ని ఖర్చు పెట్టేసుకోవడం చేసి పూర్తిగా చేసిన తర్వాత ఇతను సర్వం, నేనే సర్వము అన్న విషయం తెలుసుకున్నాడు. ఈ సర్వంలోనే శూన్యం కూడా ఉంది అన్న విషయం కూడా అతనికి పూర్తి అవగాహన కలిగింది. Even though the Sadguru remains within the law of creation, the law itself does not touch him. ఈ సద్గురు ఈ సృష్టి యొక్క నిబంధనలతో, నియమ నిబంధనలతో ఉన్నప్పటికీ వీటికి ఏమి కట్టుబడి లేడు. అంటే ఈ నియమ నిబంధనలు సద్గురుని ఎలాగ కూడాను ప్రభావితం చెయ్యవన్నమాట. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? మూడో పేర కూడా చదివమని రాజుగారు, అది ఒక ఫ్లోలో. Sadguru means the man has become God. Therefore, when man has become God, he can no longer be man. And if he has to live as man, he has to act, behave, or appear like a man by spontaneously putting into action, that is, demonstrating all the natural tendencies of man. Sadguru అంటే ఇందాక చెప్పుకున్నట్టు మనిషి భగవంతుడు అయ్యాడు. తన ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుని, ఎవల్యూషన్, పునర్జన్మన, ఇన్వల్యూషన్ మొత్తం అంతా ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుని, సంస్కారాలన్నీ పోగొట్టుకుని ఈ ఆత్మ భగవంతుడు అయ్యాడు. అప్పుడు ఆ ఆత్మని సద్గురు అని పిలుస్తున్నాం. ఇతను మనిషి భగవంతుడు అయ్యాడు కాబట్టి బికమ్ అన్నది బోల్డ్ లో పెట్టారు. అంటే మనిషి భగవంతుడు అయ్యాడు అన్నదానికి ఎంఫసిస్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇతను మనిషిగా ఉండలేడు. ఇతను కెన్ నో లాంగర్ బి మ్యాన్, అంటే మనిషిగా ఉండలేడు. కానీ అతను మనిషిగా ఉండాలి, జీవించాలి. అలా జీవించాలంటే అతనికి ఒకటే మార్గం ఏంటంటే అతను నటించాలి. తాను మనిషిని, తాను భగవంతుడిని అనే విషయం తనకి తెలిసినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం అతను మనిషిగా ప్రవర్తించాలి, అలాగే మనిషిగా కనిపించాలి. తర్వాత ఇవన్నీ కూడాను మనలాంటి మానవులకి అర్థమయ్యేటట్టుగా ఉండడం కోసమని ఈ మానవ లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పేసి ఆయన తెలియపరుస్తూ ఉంటారనమాట. ఇది సద్గురు నిత్యం చేసే కార్యం. తాను భగవంతుడు అయ్యాక కూడా మనిషిగా మసలడం అన్నది ఒక కేవలం నటన. నెక్స్ట్ కూడా చదివాను. నెక్స్ట్ కూడా కంటిన్యూషన్ లోనే ఉందండి.
ఆగమంటారా? అవుదామండి, ఎక్కువైపోతుంది. అలాగే సార్. సార్ అవన్నీ ఉన్నాయండి 3 పేరాలు మిగిలిన వాళ్ళే. అదే మనకి ఫెమిలియర్ అయిన సబ్జెక్టేనండి ఇది యాక్చువల్గా. సార్ మీరు సమ్అప్ చేయండి సార్. జై బాబా అండి. ఇక్కడ మన డిస్కషన్ నడిచిందే ఇది. ఇంకా డీటెయిల్గా ఇక్కడ చెప్తున్నారని బాబా. సద్గురు అతని పరిస్థితి ఏంటంటే అతనికి ఆరోగ్యం బాగోలేదు అని చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు. బాబా అంటున్నారు అసలు నిజానికి సద్గురువుకి ఆరోగ్యము అనారోగ్యము ఈ స్టేజ్ దాటేశాడు అతనికి ఏం సంబంధం లేదు. అయితే మరి అనారోగ్యంగా ఉన్నాడంటే కేవలం నటిస్తున్నాడు అంతే. ఎందుకంటే అతను ఒకసారి ఇల్యూషన్ని దాటేసి భగవత్ స్థితిని పొందేశాడు కదా. పొందేసిన తర్వాత మళ్ళీ ఈ నథింగ్ అనేటువంటిది అతనికి ఉండదు అని చెప్తున్నారు. ఎందుకని అతను దాటేశాడు కాబట్టి అది సంచేత ఈ నథింగ్ అనేటువంటిది అతను ఏమాత్రం ప్రభావితం చెయ్యలేదు. ఈ సృష్టికి సంబంధించిన ఈ శాసనాలు ఏవి కూడా ఆయన ఏ రకంగానూ టచ్ చేయలేవు అని చెప్తున్నారు. అంచేతే సద్గురువుకి ఏమంటాం మనం? మ్యాన్ గాడ్ అంటాం. అంటే మానవ దైవం, మానవుడు భగవంతుడు అయిపోయాడు. ఆ బికమ్ అనేది అక్కడ అండర్లైన్ చేసి చెప్తున్నారనమాట. అంటే ఉదాహరణకి ఒక ఆవు మానవుడు అయిపోయింది. ఒక ఆవు మానవుడు అయిపోయాడు అనుకుందాం. ఎవడో శపించాడు, మానవుడు అయిపోయాడు. కాబట్టి వాడికి మానవ శరీరం ఉంది. మళ్ళీ వెనకాల ఆవులతోటి కలాలంటే అతను ఆవులాగా నటించగలడు అంతే కదా. అది చెప్తున్నారనమాట. అతను ఆవులాగా నటించగలడు. ఎందుకంటే ఇది శరీరం చూస్తే బికమ్ మానవుడు అయిపోయాడు ఇతను. కాబట్టి ఆవులాగా నటించగలడు అంతే. అది ఇక్కడ బాబా చెప్తున్నది అనమాట. అంటే ఆవులతోటి పాటు గడ్డి తిన్నాక వెళ్ళగలడు, అన్నీ చేయగలడు. కానీ అతను ఆల్రెడీ ఒక మానవ శరీరం, మానవుడు అయిపోయాడు అతను. కానీ ఆవులతో తిరగాలంటే ఆవులాగా నటించగలడు అంతే. అది చెప్తున్నారని బాబా. జై బాబా సార్. జై బాబా సార్. మీరు ఏమైనా యాడ్ చేస్తారా? లేదు సార్. జై బాబా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఇప్పుడు దాకా? ఓకే అండి, కంటిన్యూ చేయండి అమ్మ. Okay. Being a perfect master, the Sadguru enacts the part or plays the role or lives through the role so perfectly on all levels and in all planes that under all circumstances and in all other respects, he appears to ordinary human beings as if he were a man amongst men of the gross world. పర్ఫెక్ట్ మాస్టర్ అంటే సద్గురుగా అయిన తర్వాత, ఇప్పుడు సద్గురు తను భగవంతుడు అయిపోయాడు కాబట్టి ఇప్పుడు మనిషిగా అన్నది పూర్తిగా తను ఒక ఈ జగన్నాటకంలో ఒక పాత్రగా ఉండి ఆ పాత్రని పోషిస్తూ ఉంటారు. ఆ పాత్రలో తనలోనే జీవిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. అది ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత ఖచ్చితంగా చక్కగా నిర్వర్తిస్తారంటే ప్రతి లెవెల్లోనూ కూడాను, ప్రతి భూమికలో కూడాను, ప్రతి సందర్భంలోనూ, ప్రతి అవసరానికి అన్ని రకాలుగా కూడాను అతను మానవుడిగా, సామాన్య మానవుడిగా కనిపిస్తారు. అపియర్స్ అనేది బోల్డ్ చేశారండి. ఇక్కడ కనిపిస్తారు, కానీ నిజానికి అతను సామాన్య మానవుడు కాదు. అక్కడ సామాన్య మానవుడిగా అతను కనిపిస్తూ ఈ స్థూల ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికీ కూడాను అతను కూడా ఒక మానవుడే అనే భావన కలిగిస్తూ ఉంటారన్నమాట. He also appears as if he were one of the men in the subtle planes for those who are in the subtle planes, and to those who are in the mental planes, he appears as if he were one of them. ఇక్కడ స్థూల ప్రపంచంలో అతను మనుషులతో సమానంగా మనిషిగా ఎలాగా కనిపిస్తుంటారో అలాగే ఏకకాలంలో అతను సూక్ష్మ ప్రపంచంలో ఉన్న సూక్ష్మ భూమికలో ఉన్న ఆత్మలకి అతను కూడా సూక్ష్మ భూమికలో ఉన్నట్టు, అలాగే మానసిక భూమికలో ఉన్న ఆత్మలన్నిటికీ కూడా అతను మానసిక భూమిలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. జై బాబా అండి. జై బాబా. నెక్స్ట్ పారా చదివితే సద్గురు అయిపోతుందండి. చదివేయండి అమ్మా, సమ్అప్ చేసేస్తారా, అయిపోతుంది. Sadguru is simultaneously on the level of the lowest and of the highest.
ఆన్ వన్ హ్యాండ్ హీఈస్ సారీ సద్గురువు ఏకకాలంలో అతను అత్యంతిక అధమాధమ స్థితిలోనూ ఉండగలరు, అలాగే అత్యధికమైన ఉన్నత స్థాయిలో కూడా ఏకకాలంలో అతను ఉంటారన్నమాట. ఆన్ వన్ హ్యాండ్ హీఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇన్ఫినిటీ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇల్యూషన్. ఒక ప్రక్క అతను అనంతత్వాన్ని పొంది ఈ సత్యం గురించి పూర్తి అవగాహన ఉండి దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఉన్నప్పటికీ, ఇంకో పక్క అతను ఈ భ్రాంతికి గురువై ఉంటారు, అంటే భ్రాంతి ప్రపంచంలో ఉన్నట్టుగా ఉంటారన్నమాట. దస్ ద గురు హ్యాస్ అండర్ హిస్ వే ద టూ ఎక్స్ట్రీమ్స్ అండ్ reconcilement between the two extremes could only established and maintained throughout all intermediary stages and states by the Sadguru acting on all planes and all levels simultaneously. అయితే ఆయన ఈ రెండు విపరీతమైన పరిస్థితుల్లో ఏకకాలంలో ఉన్నప్పటికీ కూడా అతను ఏం చేస్తున్నట్టు ఈ రెండు విపరీత పరిస్థితుల మధ్యన ఊగుతూ ఈ రెండిటికి మధ్యన ఒక సమన్వయాన్ని సమకూరుస్తూ ఉంటారు. ఆ సమన్వయాన్ని సమకూర్చిందే కాకుండా దానిని ప్రతి ఉపస్థితులు భూమికలందు కానీ ఉపస్థితి స్థాయిలో కానీ అన్ని స్టేజ్ లో కానీ కూడాను అతను దాన్ని ఆ సమన్వయాన్ని అలాగే ఉండేటట్టు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడాను ఎలా చేయగలరంటే అతను ఏకకాలంలో అన్ని భూమికల్లోనూ అన్ని స్థాయిల్లోనూ తాను ఉంటూ నటిస్తూ ఈ సమన్వయాన్ని చేకూర్చగలరండి. అంటే సద్గురువు తాను ఉన్నత స్థాయిలో ఉన్నా అధమ స్థాయిలో ఉన్నా కూడాను రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆ రెండింటి మధ్యన కూడాను ఒక అండర్స్టాండింగ్ ని తీసుకుని వస్తూ ఉండడానికి తాను నటిస్తూ ఉంటారన్నమాట. సార్ సమ్అప్ చేసేయండి సార్. అదే అండి, అంటే ఇక్కడ బాబా క్లియర్గా చెప్పేస్తున్నారండి. సద్గురువు అటు అనంతత్వం యొక్క ఎరుక ఉంటుంది, అలాగే సృష్టి యొక్క ఎరుక ఉంటుంది. అత్యున్నత స్థాయి, అతి అధమమైనటువంటి స్థాయి, ఈ రెండిట్లి ఎరుక ఉంటుంది. కానీ ఇదంతా ఈ సమన్వయం చేస్తూ యాక్ట్ చేస్తాడు. అది ఇంపార్టెంట్ అండి మొత్తం పేరాలో. అది అతను అన్ని భూమికల్లో, గ్రాసులో కానీ, సటిల్లో కానీ, మెంటల్లో కానీ అన్ని చోట్ల ఉంటాడు, రియాలిటీలో కూడా ఉంటాడు, కానీ యాక్ట్ చేస్తాడు అని చెప్తున్నారు. అది ఇంపార్టెంట్ అండి. ఎస్ సార్. అవతార్ది నెక్స్ట్ స్లాట్ లోనే మొత్తం అంతా చెప్పుకోవచ్చు అండి రేపు. అదేలేండి, ఇంకా అదే టైం కూడా లేదు సార్, ఇంకా 2 minutes. ఇప్పుడు అంటే అవతారుడు 1969 ఆయన శరీరాన్ని విడిచిపెట్టి నేను రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పారు కదా తండ్రి. అయితే పరమేశ్వరుడు ఇప్పుడు ఫిజికల్ గా ఆయన ఉన్నాడు కదండి. అంటే ఇప్పుడు ఆయన ఏదైతే భౌతికంగా శారీరకంగా కనమన్నప్పుడు మనకి ఆయన ఏదైతే బాధలు పొందాడో ఈ 700 సంవత్సరాలు కూడాను ఆయన ఫిజికల్ గా బాధలు పొందుతాడండి. అంటే ఇప్పుడు సద్గురు చెప్పినప్పుడు అలాగ అనిపించింది. అది అర్థం కాలేదు సార్ రాజుగారి ప్రశ్న. అదే నాకు అర్థమైంది సార్. అంటే ఆయన అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ గా ఉన్నప్పుడు ఆయన సర్వం బాధలో ఉంచాడు, అనుభవించాడు మన అందరి తరపున. జనరల్గా ప్రతి అవతారంలో మనం అంటాం కదా. ఇప్పుడు ఆయన లేడు ఫిజికల్ గా, కానీ 700 ఏళ్ల దాకా ఆయన యుగం నడుస్తుంది. అయినా లేకపోయినా కూడా స్టిల్ ఈ సఫర్సా ఆయన ఫిజికల్ గా లేకపోయినా అన్నదండి. నాకు అర్థమైంది ఆయన అడిగిన ప్రశ్న. అంతే కదండి. అది వాస్తవమేనా అని అడుగుతున్నారు. లక్ష్మణ్ చెప్పండి. ఇదే నాకు ఒకసారి బావు అమర్తిజీకి స్టేజ్ మీద చెప్పిన మాట చెప్పగలనండి. బాబుజీ ఏమన్నారంటే 2007 ఆ టైంలో అనుకుంటాను నేను. అతను అన్నమాట, బాబా ఇప్పటికీ సఫర్ అవుతున్నారు, సటిల్ అండ్ మెంటల్ స్థాయిలో అతను సఫరింగ్ ఉంది అని అన్నారనమాట. అంటే గ్రాస్ గా అతని శరీరం విడిచిపెట్టారు కాబట్టి గ్రాస్ సఫరింగ్ లేదు, కానీ సటిల్ అండ్ మెంటల్ స్థాయిలో అతను సఫర్ అవుతున్నారని అతను. ఔతారిక్ కాన్షియస్నెస్ అక్కడ ఉంటుందనా ఫిజికల్ లేకపోయినా? అంటే ఆ మాట వరకు నాకు అర్థమైందండి.
ఓకే. అంటే బాబా దగ్గర అయితే ఎప్పుడు ఈ మాట నేను వినలేదు. అంటే బాడీ ఆ! డ్రాప్ చూసిన తర్వాత నేను రెస్ట్ తీసుకుంటాననే చెప్పారు గానీ, ఇంకా హ్మ్. ఫర్దర్‌గా డీటెయిల్స్ ఈ ఆయన సఫరింగ్ గురించి చెప్పలేదు బాబా. ఓకే. ఓకే. ఆ! అయితే ఇతనేమన్నారంటే బాబు కల్చర్ దేనికి కనెక్ట్ చేస్తూ అంటే, ఆయన ఎఫెక్ట్ ఒక 100 ఇయర్స్, 200 ఇయర్స్ నేను శరీరంతో ఉన్నప్పుడులాగే ఉంటుంది అని అన్నారు కదా! దానికి కనెక్ట్ చేస్తూ చెప్పారనమాట. అది. ఓకే. అలా అతను ఆ మాట అన్నారంటే అతని సఫరింగ్ కూడా ఉంటుంది. కాపోతే ఈ స్థాయిలో ఉంటుంది అని అన్నారు. అయితే సెటిల్‌మెంట్ ఆఫ్టర్ అయితే ఆ 200 ఇయర్స్ అయిపోయిన తర్వాత సఫరింగ్ ఎండ్ అయిపోవచ్చు బహుశా. అయిపోవచ్చు. మరి అలా ఇండైరెక్ట్‌గా అది డెరైవ్ అది చేయాల్సింది అది అలా 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 అయితే బహుశా ఫిజికల్ విత్‌డ్రాయల్ తర్వాత కూడా సమ్ స్లో ప్రాసెస్‌లో సెటిల్ అలా మెంటల్ విత్‌డ్రా అవుద్దేమో బహుశా. అంటే ఊహిస్తున్నాను నేను. ఇట్ టేక్స్ టైమ్ ఆ! 100 ఇయర్స్, అంటే 150 ఇయర్స్. 200 ఇయర్స్‌లో ఫిజికల్ యాస్పెక్టే కంటిన్యూ అవుద్దనండి. ఆయన ఓకే. ఫిజికల్‌గా ఓకే. ఉన్నట్టే లెక్క అన్ని రకాలుగా కూడా. ఓకే. ఓకే. జై బాబా సార్. అది సార్. అది. జై బాబా. జై బాబా. ఓకే. టైం కూడా అయింది సార్. మళ్ళీ రేపు కలుద్దాం. చాలా చక్కగా నడిచిందండి. థరోలీ ఎంజాయ్ చేశాను నేను కూడా అందరం. ఓకే సార్. మళ్ళీ రేపు కలుద్దాం సార్. జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా అండి. జై జై బాబా. జై బాబా. సార్ మెహర్ బాబా की జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి बाबा की जय सर. జై బాబా. జై బాబా.